ఇప్పుడు నేను దేనికి చూపించానంటే జస్ట్ ఇందులో పీరియాడిక్ విండ్స్ లో మనకు మాన్సూన్స్ కూడా ఉంటాయి అని చెప్పడానికి నేను అది చూపించాను. ఓకే, సో ఈ రోజు వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో రాని కనిపిస్తున్నారు. ఏంటమ్మా ఈ మధ్యనంతా మీరు రాలేదు లైవ్ క్లాసెస్ కి? మరి అవును సార్, నాకు ఫీవర్ వచ్చింది అందుకని రాలేదు. ఏమొచ్చిందమ్మా? ఫీవర్ సార్. ఓకే, కరోనా టెస్ట్ చేసుకున్నారా మరి? ఇంకా లేదు సార్. అంటే ఓకే. నార్మల్ గా టైఫాయిడ్ లా వచ్చింది, అందుకనే బ్లడ్ ఓకే. టెస్ట్ నార్మల్ చేయించాను సార్. సరే. ఓకే. సో ఎనీవే ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం ఏంటి అంటే పీరియాడిక్ విండ్స్ చూసాం. పొద్దున్న ఏం చూసాం అంటే పీరియాడిక్ విండ్స్. ఇందులో మీకు ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ అంటే ఏంటో కూడా చెప్పాలి. అది మీరు జస్ట్ చూసుకొని రాసుకోండి. ఓకే, మాన్సూన్ అనేది ఇంకా మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను నీకు మాన్సూన్ గురించి. ఎక్కడంటే ఇండియన్ క్లైమేట్ లో మనం ఇన్ డీటెయిల్ గా మాన్సూన్ గురించి చూస్తాం. కింద ప్రీవియస్ క్లాస్ లో మీరు ఇంకేమైనా రాసుకోవాలంటే రాసుకోండి మాన్సూన్ గురించి. దీని తర్వాత ఏంటంటే మనం 2 బ్రిడ్జెస్ చెప్పాను మీకు. ఒకటి ఏంటంటే వ్యాలీ బ్రిడ్జ్, ల్యాండ్ బ్రిడ్జ్. ఇంకోటి ఏంటి అంటే చూడండి, ల్యాండ్ బ్రిడ్జ్ ఒకటి చెప్పాను నేను మీకు. ఇంకోటి ఏం చెప్పాను అంటే సీ బ్రిడ్జ్ ఒకటి చెప్పాను. వాటిలో నోట్స్ ఇవ్వలేదు నేను మీకు, ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్ అనేది. ఓకే, సో ఇవేమైనా ప్రిలిమ్స్ అడిగితే అడగొచ్చు, లేదా జస్ట్ మీకు ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్ అంటే ఏంటో తెలియడానికి ఇది మీకు నేను చెప్పాను. ఓకే, చాలా చిన్న కాన్సెప్ట్ ఇది, ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్ అని. ల్యాండ్ బ్రిడ్జ్ ఎప్పుడు వస్తుంది, డ్యూరింగ్ నైట్ టైమా డే టైమా అని అడిగితే అడగొచ్చు. ఆడు ఎలా అంటే ప్రిలిమ్స్ లో ఎలా ఇస్తాడంటే ల్యాండ్ బ్రిడ్జ్ అక్కర్స్ డ్యూరింగ్ నైట్ టైం అని ఇస్తాడు, లేదా డ్యూరింగ్ డే టైం అని ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ లో మీకు ఇలాంటిది కనిపించవచ్చు. లేదా సీ బ్రిడ్జ్ అని అడగవచ్చు. ఓకే, అలాంటి టైంలో ఏమైనా ప్రిలిమ్స్ ఆప్షన్స్ లో మనం ఏమైనా ఎలిమినేట్ చేయాలి అని అంటే మనం ఏంటి అంటే ల్యాండ్ బ్రిడ్జ్ అంటే ఏంటి, సీ బ్రిడ్జ్ అంటే ఏంటో తెలియాలి. ల్యాండ్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే ల్యాండ్ పక్కన ఓషన్ తీసుకోండి. ల్యాండ్ పక్కన ఇది ఓషన్ అన్నది, ఓషన్. ఈ ఓషన్ తీసుకుంటే ఇది ల్యాండ్. ఇది మనకి డే టైంలో ఎలా ఉంటది, డే టైంలో ఎలా ఉంటది, ఇక్కడ హాట్ టెంపరేచర్ ఉంటుంది. హాట్ టెంపరేచర్ అంటే ల్యాండ్ చాలా త్వరగా హీట్ అయిపోతుంది. ల్యాండ్ చాలా త్వరగా హీట్ అవుతుందా లేదా? సో ల్యాండ్ ఏమో చాలా త్వరగా హీట్ అవుతుంది. హై టెంపరేచర్ ఇక్కడ ఉంటుంది. హై టెంపరేచర్ అంటే లో ప్రెషర్ ఇక్కడ ఉంటుంది. అదే ఇది మీరు చూసుకున్నారనుకోండి, లో టెంపరేచర్ ఉంటుంది. ఓషన్ అనేది ఏంటి అంటే అంత స్పీడ్ గా మీకు ఏంటంటే మీకు వేడెక్కదు, అంతేనా కాదా? సో ఇక్కడ ఏంటంటే మీకు లో టెంపరేచర్ అంటారు, అంటే హై ప్రెషర్ ఇక్కడ ఉంటుంది. ఈ హై ప్రెషర్ నుండి ఏదైతే మీకు ఈ ఎయిర్ వస్తుందో, కోల్డ్ ఎయిర్ అనేది ఇటు వస్తుందో, దీన్ని ఏమంటామంటే సీ బ్రీజ్ అని అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది, డే టైంలోనా నైట్ టైంలోనా? డే టైంలో అవుతుంది. డే టైంలో ఏంటంటే మనకి ల్యాండ్ చాలా స్పీడ్ గా వేడెక్కుతుంటాం. ఇదే నైట్ టైంలో తీసుకోండి. నైట్ టైంలో ఏమవుతుంది, ల్యాండ్ అనేది చాలా స్పీడ్ గా చల్లగా అవుతుంది, అంతేనా కదా? ల్యాండ్ మనకి చాలా స్పీడ్ గా చల్లగా అవుతుంది. సో ఎందుకంటే ల్యాండ్ మాస్ అనేది ఏంటంటే స్పీడ్ గా వేడెక్కుతుంది, స్పీడ్ గా చల్లగా అవుతుంది. సో స్పీడ్ గా మనకి ఇక్కడ చల్లవుతుంది. సో చల్లగా అయింది అంటే ఇక్కడ హై ప్రెషర్ ఉంటుందా, లో ప్రెషర్ ఉంటుందా? లో టెంపరేచర్ అంటే హై ప్రెషర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడే ఉంటది లో ప్రెషర్ ఉంటది. ఎందుకు అంటే వన్ కంపేర్ టు ఇది మనం పోల్చుకుంటే ఇక్కడ వార్మ్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే లో ప్రెషర్ ఇక్కడ. సో ఇట్లే లిటేలింది అనుకోండి, దీని ఎయిర్ ఎలా పాస్ అయింది అనుకోండి, దీన్ని ఏమంటారు అంటే దీన్ని ల్యాండ్ బ్రిడ్జ్ అని అంటారు. సింపుల్ అండి, ఏం లేదు. అయితే మీకు ఏమైనా ప్రిలిమ్స్ కి అడిగితే అడగొచ్చు, డే టైము నైట్ టైము ఎప్పుడు వస్తుంది, ల్యాండ్ బ్రిడ్జ్ అంటే ఏంటి, సీ బ్రిడ్జ్ అంటే ఏంటి. ఎవరైనా ఇది అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్పమంటే ఒకసారి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానివల్ల ఏంటంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లాస్ విన్న వాళ్ళకి బోర్ పడుతుంది. ఓకే, సో ఆల్రెడీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ల్యాండ్ బ్రిడ్జ్ అంటే ఎప్పుడు వస్తుంది, ఒక ఎయిర్ ఎప్పుడైనా ల్యాండ్ నుండి సీకి వెళ్తే దాన్ని ల్యాండ్ బ్రిడ్జ్ అంటారు. అదే సీ నుండి ల్యాండ్కి వస్తే ఎయిర్, దాన్ని ఏమంటారంటే సీ బ్రిడ్జ్ అని అంటారు. ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఓకే, దాన్ని బట్టి మనకు ఉంటుంది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది ఎయిర్. ఓకే, ల్యాండ్ నుండి సీకి వెళ్ళింది అనుకోండి ఎయిర్, దాన్ని ఏమంటారు, ల్యాండ్ బ్రిడ్జ్ అంటారు. సీ నుండి ల్యాండ్కి వచ్చింది అనుకోండి ఎయిర్, దాన్ని ఏమంటారు, సీ బ్రిడ్జ్ అంటారు. ఇదే ఎప్పుడైనా ఎలా మూవ్ అవుతుంది, హై ప్రెషర్ టు లో ప్రెషర్ మూవ్ అవుతుంది. చాలా చిన్న కాన్సెప్ట్ ఇది, ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్ అనేది. ఓకే, సో ఒకసారి రాసుకోండి అమ్మా, ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్. ల్యాండ్ బ్రిడ్జ్ అని హెడ్డింగ్ పట్టండి. ల్యాండ్ బ్రిడ్జ్ అంటే సీ బ్రిడ్జ్ అని కూడా పెట్టండి, రెండు కలిపి రాసి సీ బ్రిడ్జ్. కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా రాసి వచ్చింది. ద ల్యాండ్ అండ్ సీ
absorb and transfer heat differently. అంతేనా కాదు? ల్యాండ్ అనేది sea అనేది ఏదైనా ఏంటి హీట్ అనేది డిఫరెంట్ గా అబ్జర్వ్. సార్ వాయిస్ లో వస్తుంది. ల్యాండ్ అనేది చాలా స్పీడ్ గా హీట్ అవుతుంది, సీ అనేది చాలా స్పీడ్ గా హీట్ అవ్వదు, అంత స్పీడ్ గా హీట్ అవ్వదు. అంతేనా కాదా? సో అది వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్ గా? రాసుకోండి. The land and sea absorb and transfer heat differently. Next point. During the day, morning day ante బాగుంటుంది కదా. During the day, the land heats up faster. ఇందులో అడగడానికి ఏముండదండి, అడిగితే ఓన్లీ ప్రిలిమ్స్కి అడుగుతాడు, లేకపోతే నేనే చెప్తాను అమ్మా ఇది మెయిన్స్కి ఇంపార్టెంట్ అమ్మా అని చెప్పేవాడిని. డ్యూరింగ్ ద డే ద ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్ and becomes warmer than the sea. అంతేనా కదా? డే టైంలో ఏంటి, ల్యాండ్ అనేది చాలా వేడిగా ఉంటుంది. ఎందుకు? ల్యాండ్ అనేది చాలా స్పీడ్గా హీట్ అవుతుంది లేదా స్పీడ్గా కూల్ అయిపోతుంది. సాలిడ్ పార్టికల్ ఏదైనా స్పీడ్గా హీట్ అవుతుంది, స్పీడ్గా కూల్ అయిపోతుంది. దాన్ ద సీ. ఓకే, ఇప్పుడు చూడండి. దేర్ఫోర్ over the land the air rises giving rise to a low pressure area. Whereas the sea is relatively cool. దీంతో కంపేర్ చేసుకుంటే చల్లగా ఉంటుంది. The sea is relatively cool continuous గా. And the pressure over sea is high. అంటే హై ప్రెజర్ సీలో ఉంటుంది. అంతేనా కాదా? ఓకే, నెక్స్ట్. thus ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఏదైతే స్లోప్ ఉందో, హై ప్రెజర్ టు లో ప్రెజర్ స్లోప్ ఉందో దాన్ని మనం ప్రెజర్ గ్రేడియంట్ అని అంటున్నాం. thus ప్రెజర్ గ్రేడియంట్ from sea to land is created and the wind blows from sea to land as sea breeze. And the wind blows from sea to land as sea breeze. దీన్ని ఏమంటారంటే సీ బ్రిడ్జ్ అంటారు. అంటే సీ బ్రిడ్జ్ డే టైంలో వచ్చిందా, నైట్ టైంలో వచ్చిందా?
డే టైంలో వచ్చింది. అది ఒక్కటి తెలిస్తే చాలు. బైహార్ట్ చేయకుండా ఎలా వచ్చింది డే టైంలో మనకి సీ బ్రీజ్ ఎలా వచ్చింది అంటే, ఎందుకంటే జనరల్గా డే టైంలో ఏంటంటే ల్యాండ్ చాలా వేడిగా ఉంటుంది, ల్యాండ్ అనేది చాలా స్పీడ్గా ఫాస్ట్ అవుతుంది అని, అదే ఫాస్ట్గా హీట్ అవుతుంది అని చెప్పాడు వాడు. ఫాస్ట్గా హీట్ అవ్వడం వల్ల ఏంటి అంటే ఇక్కడ మీకు లో ప్రెజర్ ఉంటుంది. ఓకే, అదే మీకు ఓషన్లో ఏంటి అంటే కూల్గా ఉంటుంది. వన్ కంపేర్ టు ద ల్యాండ్ కూల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఏదైతే చల్లగాలి ఇలా వస్తుందో, ఎక్కడి నుండి చల్లగాలి వారమేరు ఇటు నుండి ఇటు వెళ్తుంది, కానీ చల్లగాలి ఏదైతే ఇటు వస్తుందో దాన్ని ఏమంటారు అంటే సీ బ్రీజ్ అంటారు. చల్లగాలి ఎక్కడి నుండి వస్తుందో చూడాలి. ఓకే, సో అది ఇంపార్టెంట్. సో ఏమన్నాడు, థస్ ప్రెజర్ గ్రేడియంట్ డిఫరెన్స్, ప్రెజర్ గ్రేడియంట్ అంటే చాలు. థస్ ద ప్రెజర్ గ్రేడియంట్ ఫ్రమ్ సీ టు ల్యాండ్ ఇస్ క్రియేటెడ్ అండ్ ద విండ్ బ్లోస్ ఫ్రమ్ ద సీ టు ల్యాండ్ యాజ్ సీ బ్రీజ్. సీ నుండి ల్యాండ్ ఏదైతే కూల్ ఎయిర్ అనేది వస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే సీ బ్రీజ్ అని అంటాం. అర్థమైందో లేదో చూసుకోండి, కావలిస్తే జస్ట్ ఇలా రాసుకోండి. ఏమని రాస్తారంటే ఇది ల్యాండ్, ఇది ల్యాండ్, ఇదంతా ల్యాండ్. సో ఇదంతా ఏంటంటే వాషను, ఇదంతా ఏంటంటే వాషన్. సో ఇక్కడ ఇది సీ కూలర్, డే టైం, ఇది సీ కూలర్. ల్యాండ్ అనేది వార్మ్గా ఉంటుంది, ల్యాండ్ అనేది ఏంటంటే వార్మ్గా ఉంటుంది. జస్ట్ రాసుకోండి, ల్యాండ్ వార్మర్గా ఉంటుంది. సో డే టైం, ఇది డే టైం చెప్పడానికి నేను సింబాలిక్గా సన్ కూడా వేసాను. ఓకే, సో డే టైం ఇది. ఇప్పుడు ఏమైందమ్మా, ఇది ల్యాండ్ అనేది వార్మర్ అయింది. సో కూల్ ఎయిర్ ఇట్లెళ్ళి వస్తుంది, కూల్ ఎయిర్ అనేది ఇట్లెళ్ళి వస్తుంది. కూల్ సీ బ్రీజ్ ఏమంటారంటే దాన్ని కూల్ సీ బ్రీజ్ అని అంటారు. కూల్ ఎయిర్ ఎట్లెళ్ళి వస్తుంది, ఇక్కడ హై ప్రెజర్ లో ప్రెజర్ రాస్తే బాగుంటుంది కదా. ఇది హై ప్రెజర్, ఇది లో ప్రెజర్. ఇది కూల్, ఇక్కడ ఏమని రాస్తున్నాం, కూల్ సీ బ్రీజ్, కూల్ సీ బ్రీజ్. అంతేనా కాదు, కూల్ సీ బ్రీజ్ డే టైంలో, ఇది డే టైం. కూల్ సీ బ్రీజ్ అనేది ఇలా వస్తుంది, కూల్ ఎయిర్ అనేది ఇలా వస్తుంది. వార్మ్ ఎయిర్ ఇట్లా వెళ్తుంది, ఇట్లా వెళ్ళి వార్మ్ ఎయిర్ వెళ్తుంది, వార్మ్ ఎయిర్ ఇట్లా వెళ్తుంది. ఓకే, కూల్ ఎయిర్ ఇట్ వస్తుంది, వార్మ్ ఎయిర్ అనేది ఇలా వెళ్తుంది, వార్మ్ ఎయిర్. కూల్ ఎయిర్ ఎట్లెళ్ళి వస్తే, ఆ కూల్ సీ బ్రీజ్ ఎట్లెళ్ళి వస్తే దాన్ని మనం ఏమంటాం అంటే దాన్ని మనం సీ బ్రీజ్ అని అంటాం. ఇది రాస్తే చాలు, ఇలా రాయండి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ల్యాండ్ బ్రిడ్జ్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ల్యాండ్ బ్రిడ్జ్ అనేది చెప్పు, పర్లేదు. ల్యాండ్ బ్రిడ్జ్ అనేది సిచ్యువేషన్ ఉందా సార్? ల్యాండ్ బ్రిడ్జ్ రావడానికి సిచ్యువేషన్, ఇప్పుడు మనం సీ బ్రిడ్జ్ చూసాం కదా, ల్యాండ్ బ్రిడ్జ్ ఎలా వస్తుందో చూడు. ల్యాండ్ బ్రిడ్జ్ ఎలా వస్తుంది అంటే నైట్ టైంలో ఏమవుతుంది, నైట్ టైంలో ఏమవుతుంది, ల్యాండ్ అనేది చాలా త్వరగా చల్లగా అవుతుంది. ల్యాండ్ అనేది ఏంటంటే స్పీడ్గా వేడెక్కుతుంది, ల్యాండ్ అనేది చాలా స్పీడ్గా చల్లగా అవుతుంది. అంతేనా కదా? ఇప్పుడు ఇక్కడ చల్లగా ఉంటుంది అంటే ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో వెన్ కంపేర్ టు ద సీ, ఇది సీ, ఇది వెన్ కంపేర్ టు ద సీ. సో సీలో ఏంటి, లో ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు చల్లగాలి ఎటు నుండి ఎటు వెళ్తుంది, చల్లగాలి అనేది ఇలా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏమున్నారు మనకి, చందమామ గారు ఉన్నారు. ఇప్పుడు ఏముందంటే చందమామ ఉంది మనకి. నైట్ టైం అంటే మీనింగ్ ఏంటంటే నైట్ టైం ఏంటంటే ల్యాండ్ చాలా స్పీడ్గా మనకి చల్లగా అవుతుంది. ఓకే, అందుగురించి మనం బీచ్ దగ్గర కూర్చుంటే ల్యాండ్లలో వచ్చే గాలి కూడా చాలా చల్లగా ఉంటుంది వన్ కంపేర్ టు ద ఓషన్. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారో లేదా, ల్యాండ్ నుండి వచ్చే గాలే చాలా చల్లగా ఉంటుంది వన్ కంపేర్ టు ద ఓషన్. ఓకే, సో ఇందులో వచ్చే గాలి మనకి ఏంటంటే కూల్ ఎయిర్ ఇట్లే ఫ్లో అవుతుంది. కూల్ ఎయిర్ ఇట్లే ఫ్లో అవుతుందంటే దీన్ని ఏమంటారంటే కూల్ ల్యాండ్ బ్రిడ్జ్ అని అంటారు. ల్యాండ్ బ్రిడ్జ్ ఇక్కడ నైట్ టైం ఫామ్ అవుతుందా, డే టైం ఫామ్ అవుతుందా ఏదో చెప్పడానికి చెప్తాను. అయితే ఇక్కడ వెళ్ళి ఏమొస్తుంది అంటే వార్మ్ ఎయిర్ అనేది వెళ్తుంది. ఒకవేళ ఇట్లెళ్ళి గాలి వస్తే మనకి ఏమొస్తుంది అంటే వార్మ్ ఎయిర్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, ఇట్లెళ్ళి వచ్చేది మనకి ఏంటి, కూల్ ల్యాండ్ బ్రిడ్జ్. ఇప్పుడు అర్థమైందా? కూల్ ల్యాండ్ బ్రిడ్జ్. శామ్యుల్ అని అడిగారు, అది ల్యాండ్. చెప్పు. వర్షం పడినా కానీ అప్పుడు డే టైం అప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్? వర్షం పడేటప్పుడు
అంటే ల్యాండ్ బ్రిడ్జ్ డే టైం అంటే వేడి అవుతుంది అన్నారు కదా సార్. అవును, వర్షం పడ్డది. ఇది ఇప్పుడు ఏంటి? ల్యాండ్ వేడవటం వల్ల హై టెంపరేచర్ ఉండి అవును, డే టైంలో ఏమవుతుంది అని అంటున్నావా? అప్పుడు అదే బ్రీజ్ సార్ రాదు. అప్పుడు వింటర్ రైనీ సీజన్ కానీ అలా ఉన్నప్పుడు అప్పుడు బ్రీజ్ రాదు. గాలి ఎట్లెట్టేస్తే దాన్ని బ్రీజ్ అని పేరు పెట్టావు. ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్ అని ఆ ఎయిర్కి ఆ పేరు పెట్టాం మనం. ఆ చల్లగాలి ఈ ఓషన్కి దీనికి ఏంటంటే మనం ఆ పేర్లు పెట్టాం. వర్షం పడితే బ్రీజ్ ఉండదు, ఎందుకంటే మనకి ఏంటంటే నార్మల్ ఎయిర్, ఆ పేరు పెట్టాం మనం. ఓకే, సైక్లోన్స్ అనో లేకపోతే ఆ వర్షం దేనిదైతే ఆ పేరు ఏదైతే అది పెట్టుకుంటాం. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే ల్యాండ్ బ్రిడ్జ్ అయిపోయింది, ఇప్పుడు సీ బ్రిడ్జ్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం ల్యాండ్ బ్రిడ్జ్ రాయాలి. నెక్స్ట్, ఇన్ ద నైట్ the reversal condition takes place. 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 అంటే రివర్సల్ కండిషన్ అంటే ఏంటి? ల్యాండ్ చాలా త్వరగా, ల్యాండ్ అనేది ఏదైతే హీట్ ఉందో అది ఇప్పుడు చెప్పాను కదా, అదే రాసుకోండి. ద ల్యాండ్ లూజెస్ హీట్ ఫాస్టర్ అండ్ ఇస్ కూలర్ దాన్ ద సీ. ద ల్యాండ్ loses heat faster and is cooler than sea. And is cooler than sea. And is cooler than sea. Next point, the pressure gradient అంటే pressure difference. The pressure gradient is from the land to the sea. అంతేనా కాదమ్మా? నైట్ టైం ల్యాండ్ టు ద సీ, ఆ నైట్ అనేది అండర్లైన్ చేయండి. ల్యాండ్ టు ద సీ, ల్యాండ్ నుండి సీకి ఉంటుంది. ప్రెజర్ గ్రేడియంట్ ఈజ్ ఫ్రమ్ ద ల్యాండ్ టు ద సీ అండ్ హెన్స్ దీన్ని ఏమంటారమ్మా? ల్యాండ్ బ్రిడ్జ్ రిజల్ట్స్. సో దీన్ని మనం ఏమంటామంటే ల్యాండ్ బ్రిడ్జ్ అని అంటాం. సో ద ప్రెజర్ గ్రేడియంట్ ఫ్రమ్ ద ల్యాండ్ టు సీ, ఇది మీరు చూసారు కదా ఎలా గీస్తారు. ఇదేంటంటే ఇది ల్యాండ్. సో ఇక్కడ మనం ఏం గీసుకున్నాం? చందమా ఏ కలర్ వేద్దాం ఏంటో. సో ఇదేంటంటే ఇది మూన్ ఇలా గీస్తే బాగోదు కదా. ఇది మూన్. ఓకే, సో నైట్ టైం. ఇంపార్టెంట్. సో ఇది ఓషన్, ఇది ల్యాండ్ అనేది ఏమైందమ్మా? ల్యాండ్ కూల్ అయింది. ఇక్కడ మనం ఏంటి ఇండికేషన్ ఇద్దాం? వార్మ్ ఎయిర్. ఇక్కడ వార్మ్ ఎయిర్. ఎట్లెళ్ళి కూల్ ఎయిర్ వస్తుందో చూసుకోవాలి. కూల్ ఎయిర్ ఇట్లెళ్ళి వస్తుంది. వస్తుందంటే ఇట్లెళ్ళి వస్తుంది కూల్ ఎయిర్. దీన్ని మనం ఏమంటాం? ఇవన్నీ చాలా చిన్న టాపిక్స్ అమ్మ, ఇందులో ఏం లేదు. దీన్ని మనం ఏమంటాం? ల్యాండ్ బ్రిడ్జ్ అంటాం. కూల్ ఎయిర్ ఎట్లెళ్ళి వెళ్ళిందో చూస్తాం. దాన్ని మనం ఏమంటాం అంటే ల్యాండ్ బ్రిడ్జ్ అంటాం. కూల్ ఎయిర్ ల్యాండ్ నుండి ఓషన్కి వెళ్తే ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే ల్యాండ్ బ్రిడ్జ్ అని అంటారు. చాలా చిన్న టాపిక్స్, ఈరోజు టాపిక్స్ ఇలానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ అంటే ఈ గంట టాపిక్ ఎలా ఉంటుంది అంటే అంత ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఓకే, మెయిన్స్కి ఏమీ ఉండదు. సో ఈ టాపిక్స్ అన్ని ప్రిలిమ్సే. ఓకే, సో ఇప్పుడు మీకు మెయిన్స్కి దొరకవు. మళ్ళీ రేపు మీకు సైక్లోన్స్ వస్తాయి కదా, ట్రాపికల్ స్ట్రైన్ ఇవి చెప్తాను కదా, ఏవియన్స్ అంటే జెట్ స్ట్రీమ్స్, ఇవన్నీ మీకు అప్పుడు మళ్ళీ మీకు ఏమొస్తాయి అంటే ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. ఈ గంట క్లాస్ మీకు ఏంటంటే అంత ప్రిలిమ్సే. ఇప్పుడు ల్యాండ్ బ్రిడ్జ్
అలానే మీకు సీ బ్రిడ్జ్ అంటే ఏంటో అర్థమైంది. ఓకే, ఇంకొకటి ఉంటుంది, వ్యాలీ బ్రిడ్జెస్ ఉంటాయి. వ్యాలీ బ్రిడ్జెస్ అంటే ఏంటి, అలానే మౌంటైన్ బ్రిడ్జెస్ అంటే ఏంటి. నెక్స్ట్ ఏంటి అంటే వ్యాలీ బ్రిడ్జెస్ అట్ ద సేమ్ టైం మౌంటైన్ బ్రిడ్జెస్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి, వ్యాలీ బ్రిడ్జెస్ అండ్ మౌంటైన్ బ్రిడ్జెస్. వ్యాలీ బ్రిడ్జెస్ అండ్ మౌంటైన్ బ్రిడ్జెస్. నెక్స్ట్ ఏంటంటే మంది మౌంటైన్ బ్రిడ్జ్ అలానే వ్యాలీ బ్రిడ్జ్. ఇవన్నీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, జస్ట్ మీకు తెలుసుకోవడానికే. ఇది ఇందులో ఏం ఉండదు, చాలా చిన్న కాన్సెప్టే. మౌంటైన్ బ్రిడ్జ్ అట్ ద సేమ్ టైం వ్యాలీ బ్రిడ్జ్. అయితే ఇక్కడ చిన్న మనకి ఓకే తర్వాత చెప్తాను. వ్యాలీ బ్రిడ్జ్, మౌంటైన్ బ్రిడ్జ్ ఇవేంటి, ఈ బ్రిడ్జెస్ ఏంటి, ఇవేం బ్రిడ్జెస్ ఇవి. మౌంటైన్ బ్రిడ్జెస్ ఏంటి లేదా వ్యాలీ బ్రిడ్జెస్ ఏంటి. మౌంటైన్ బ్రిడ్జ్ ఎప్పుడు వస్తుంది, డే టైంలో వస్తుందా నైట్ టైంలోనా, ఇలాంటివి మీకు చిన్న చిన్నవి తెలియాలి. ఓకే, అంటే మౌంటైన్ బ్రిడ్జ్ అనేది డే టైంలో వస్తుందా నైట్ టైంలో వస్తుందా అని తెలియాలి. ఫస్ట్ మౌంటైన్ బ్రిడ్జ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, జనరల్గా ఒకటి మీరు ఆలోచించండి, బ్రిడ్జ్ అన్నాడు, మౌంటైన్ బ్రిడ్జ్ అన్నాడు, ల్యాండ్ బ్రిడ్జ్ అన్నాడు అంటే మీనింగ్ ఏంటంటే కూల్ ఎయిర్ అనేది ల్యాండ్ నుండి వెళ్తుంది. సీ బ్రిడ్జ్ అన్నాడు అంటే మీనింగ్ ఏంటి అంటే కూల్ ఎయిర్ అనేది సీ నుండి వెళ్తుంది. ఈ చిన్న కాన్సెప్ట్ ఇది. ఓకే చూడండి, ఇది చిన్న ఎలా గుర్తుంచుకుంటారో మీ ఇష్టం. ల్యాండ్ బ్రిడ్జ్ అంటే ఏంటి మీనింగ్ అంటే, ల్యాండ్ బ్రిడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకసారి చూడండి. ల్యాండ్ బ్రిడ్జ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ల్యాండ్ బ్రిడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే కూల్ ఎయిర్ అనేది ల్యాండ్ నుండి సీకి వెళ్తుంది అని అర్థం. కూల్ ఎయిర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కూల్ ఎయిర్ అనేది ల్యాండ్ నుండి సీకి వెళ్తే దాన్ని ఏమంటారంటే ల్యాండ్ బ్రిడ్జ్ అని అంటారు. ఓకే, కూల్ ఎయిర్ అనేది ఆ కండిషన్ ఏంటో కూడా చెప్పాను. అదే మీకు సీ బ్రిడ్జ్ అన్నారు అన్నానంటే మీనింగ్ ఏంటంటే సీ నుండి ల్యాండ్కి కూల్ ఎయిర్ వస్తుంది అని అర్థం. అలానే మౌంటైన్ బ్రిడ్జ్ అంటే ఎప్పుడు వార్మ్ ఎయిర్ కూల్ ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటాయి అటు ఇటు. కానీ ఏంటంటే కూల్ ఎయిర్ ఎటు డెట్ వెళ్ళిందా అనేది ఇక్కడ టెర్మినాలజీ ఇంపార్టెంట్. అయితే ఇది డే టైంలో ఏదో వస్తుంది, నైట్ టైంలో ఏదో అవుతుంది మీకు తెలియాలి. అలానే ఇప్పుడు మౌంటైన్ బ్రిడ్జ్ అని అన్నాడంటే మౌంటైన్ వెళ్ళి కిందకి మీకు కూల్ ఎయిర్ రావాలి. వ్యాలీ బ్రిడ్జ్ అని అన్నాడంటే చూడండి ఒకసారి, మౌంటైన్ వెళ్ళి మీకు కిందకి నుండి మీకు ఏంటంటే కూల్ ఎయిర్ అనేది రావాలి. ఇది మౌంటైన్ కదా, ఈ మౌంటైన్స్ వెళ్ళి ఏంటంటే మీకు కూల్ ఎయిర్ కిందకి రావాలి, అప్పుడు దాన్ని మౌంటైన్ బ్రిడ్జ్ అని అంటారు. వ్యాలీ బ్రిడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు కూల్ ఎయిర్ అనేది కింద నుండి పైకి రైజ్ అవ్వాలి. అర్థమైంది, దాన్ని మీకు అంటే వార్మ్ ఎయిర్ పైన ఉండాలి, అప్పుడు దాన్ని మీరు ఏమంటారు అంటే వ్యాలీ బ్రిడ్జ్. ఈ కండిషన్స్ అంటే ఇక్కడ కూల్ ఎయిర్ అనేది ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తే ఆ పేరు పెట్టి పిలుస్తాం మనం. కూల్ ఎయిర్ అనేది ఎక్కడ నుండి అక్కడ, వ్యాలీ బ్రిడ్జ్ అంటే వ్యాలీలో కూల్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. మౌంటైన్స్ అంటే ఇది. ఈ టెర్మినాలజీ మీకు తెలియాలి. ఓకే, అయితే మౌంటైన్ బ్రిడ్జ్ అంటే ఏంటి లేదా వ్యాలీ బ్రిడ్జ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మౌంటైన్ బ్రిడ్జ్ ఓకే, మౌంటైన్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది, నైట్ టైంలో ఇది ఎప్పుడు వస్తుంది అంటే నైట్ టైంలో ఎలా ఉంటుంది, ఉంటుందమ్మా మౌంటైన్ పైన కూలర్గా ఉంటుందా కింద కూలర్గా ఉంటుందా, నాకు ఒకటి చెప్పండి. నైట్ టైంలో ఏంటంటే మౌంటైన్ పైన కూల్గా ఉంటుందా వ్యాలీస్లో కూల్గా ఉంటుందా, స్పీడ్గా ఏది కూల్ అవుతుంది నైట్ టైం అని అంటున్నాను. ఇక్కడ టర్మ్ మౌంటైన్ పైన కదా కూల్గా ఉంటుంది, అంతేనా కాదా, ఎమరైట్ అన్నాడు. ద టాప్స్ గెట్స్ మోర్ కూలర్ దాన్ ద వ్యాలీ, అంతేనా కాదా, ద టాప్ గెట్స్ ద మోర్ కూలర్ దాన్ ద వ్యాలీ. అంటే ఇక్కడ హై ప్రెషర్ ఎక్కడ ఉంటుంది, హై ప్రెషర్ అనేది ఎక్కడ ఉంటుంది, టాప్లోనా డౌన్లోనా. సో ఇక్కడ మీకు మోర్ కూలర్ దాన్ అంటే మోర్ కూలర్ అంటే ఇక్కడ లెస్ టెంపరేచర్ అంటే హై ప్రెషర్ ఇక్కడ, అంతేనా కాదా. హై ప్రెషర్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకోండి. ఓకే, అంతేకాకుండా లో ప్రెషర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వార్మ్గా ఉంటుంది. నైట్ టైంలో ఏంటంటే ఇది వార్మ్గా ఉంటుంది. మౌంటైన్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాగా చల్లదనం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. మౌంటైన్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే చల్లదనాన్ని అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అర్థమైందా లేదా, చెప్పండి. మార్నింగ్ మౌంటైన్ పైన చల్లగా ఉంటుంది, మార్నింగ్ మౌంటైన్ పైన చల్లగా ఉంటుందా, ఏంటంటే టాప్ అనేది ఏంటి హీట్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది కదా. వ్యాలీస్లోనా లేకపోతే హీట్ ఎక్కువగా ఉంటుందా, పైన ఎక్కువ హీట్గా ఉంటుందా, చాలా త్వరగా వేడెక్కుతుందా, లోయల్లో వేడెక్కుతుందా, ఈ రెండిట్లో ఇది ఉంది, ఈ రెండిట్లో ఏది బేగ వేడెక్కుతుంది, లోయల్లో వేడెక్కుతుందా లేదా పైన వేడెక్కుతుందా.
లోయలకి నీడ గట్ట పడుతుంది, దీని మీద డైరెక్ట్ గా సన్ రైజ్ పడతాయి, ఇట్ల నీడ పడుతుంది, ఇది అంత బేగా వేడి ఎక్కదు. ఓకే, ఇదైతే చాలా స్పీడ్. ఏదమ్మా ఈ రెండిట్లో? ఓకే, మీరు అడిగారు, ఏదో అడిగారు సార్ పైన కదా సార్ మార్నింగ్ టైం, నేనైనా డే టైం చెప్పానులేండి. ఏదైనా సరే మీరు అడిగిన కాన్సెప్ట్ ఏదైనా, ల్యాండ్ అనేది ఏంటంటే స్పీడ్గా హీట్ ఎక్కుతుంది, లేదా స్పీడ్గా మీకు ఏంటంటే కూల్ అవుతుంది. ఇది బేగా వేడెక్కుతుందా, ఇది బేగా వేడెక్కుతుందా, ఇది బేగా చల్లవుతుందా, ఇది బేగా చల్లగా అవుతుందా? ఏదమ్మా అవుతుంది? అనుదీప్ నువ్వేనా అడిగా? గౌతమ్ సార్. గౌతమ్ చెప్పు గౌతమ్. అండ్ నార్మల్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతి తిరుమల తీసుకుంటే తిరుమల చల్లగా ఉండేది కదా సార్ ఎక్కువ, తిరుపతితో కంపేర్ చేస్తే. టెంపుల్ గురించి అడుగుతున్నారా? తిరుమల చల్లగా ఉంటుంది అని అంటున్నావా? వ్యాలీస్ లో ఇంకా చల్లగా ఉంటుంది. మీరు అన్నారు కదా, ఆయన ఏమంటున్నారంటే సార్ కొండల్లో చల్లగా ఉంటుంది సార్, కొండల మీద, ఆ కొండల మీద చల్లగా ఉందంటే దీనికంటే చల్లగా ఇక్కడ వ్యాలీస్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? లోయల కంటే ఎక్కువ, హైట్స్ కంటే ఎక్కువ ఏంటంటే లోయల్లో ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది. మీకు ఇక్కడే చల్లగా ఉంది అని అంటే ఇక్కడ ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది అని అర్థం. అర్థమైందా? సో మీకు ఏంటంటే ఇది త్వరగా వేడెక్కుతుంది, ఇది త్వరగా వేడెక్కుతుంది, ఇది త్వరగా చల్లగా అవుతుంది, ఇది మీకు ఏంటంటే లేట్గా చల్లగా అవుతుంది, లేట్గా వేడెక్కుతుంది వెన్ కంపేర్ టు ద ఇది. అర్థమైందా? సో ఇది నైట్ ఏంటి ప్లేన్ తో పోలిస్తే సార్ దేనికి? అంటే ఇప్పుడు వ్యాలీస్ మౌంటైన్స్ అన్నారు కదా సార్, నార్మల్ గా ప్లేన్స్ తో పోలిస్తే, నార్మల్ గా ప్లెయిన్స్ తో పోలిస్తే అని అంటున్నావా? ప్లెయిన్స్ తో పోలిస్తే కూడా మౌంటైన్స్ అనేవి టాప్ లో ఉన్నవి చాలా స్పీడ్ గా వేడెక్కుతాయి. టాప్ లో ఉన్నారు అని అంటే చాలా స్పీడ్ గా ఎక్కుతాయి దీనికంట. అయితే అక్కడ ల్యాండ్ ఫ్యూచర్స్ బట్టి ఉంటాయి. చల్లగా ఉంది, అక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు ఏంటంటే ఫ్యూచర్స్ మారిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ప్లెయిన్స్తో ఏంటంటే రిలీఫ్ ఫ్యూచర్స్ అని అందుగురించి అంటారు, రిలీఫ్ ఫ్యూచర్స్ అని అంటారు. మౌంటైన్స్ని మీరు ఏంటంటే ల్యాండ్ ఫ్యూచర్స్ని కంపేర్ చేయలేము. ఓకే, సో ఆ మౌంటైన్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయనేది మనం కంపేర్ చేయలేం. ఇక్కడ మనం ఏం కంపేర్ చేస్తున్నాం అంటే మౌంటైన్ హిల్స్ వ్యాలీస్ని కంపేర్ చేస్తున్నాం. ఓకే, హిల్స్ని ఆ పక్కనున్న వ్యాలీస్ని మనం కంపేర్ చేస్తున్నాం. ఓకే, ఆ మౌంటైన్స్ని ఆ పక్కనున్న ల్యాండ్స్ని కంపేర్ చేయొచ్చు, పక్కనున్న ల్యాండ్ మళ్ళీ కంపేర్ చేయొచ్చు, కానీ పక్కనున్న ల్యాండ్తో ఏ వెజిటేషన్తో ఉన్నదా అనేది కూడా ఇంపార్టెంట్. ఆ పక్కనున్న ల్యాండ్ ఏ వెజిటేషన్తో ఉన్నదా అనేది ఇంపార్టెంట్, అప్పుడు మీరు కంపేర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ కాన్సెప్ట్తో వస్తే మౌంటైన్ బ్రిడ్జ్ అనేది చూస్తే ఏంటి, దేంతో కంపేర్ చేస్తారంటే ఈ హిల్స్ దానికో ఉన్న వ్యాలీస్, ఈ రెండు కంపేర్ చేస్తారు. అర్థమవుతుందా? మీరు కంపేర్ చేయొచ్చు, కానీ అక్కడ ఉన్న వెజిటేషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అక్కడ ఏమైనా వాటర్ టేబుల్ ఉంటే, ఓకే, లేక్స్ కానీ ఏమైనా ఉంటే వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏంటంటే సార్ బ్యారన్ ల్యాండ్ తీసుకుంటున్నాను సార్ అని అంటారు. బ్యారన్ ల్యాండ్ తీసుకుంటే మరి ఈ మౌంటైన్స్ అనేది వెజిటేషన్తో ఉంటే, ఓకే, సో రిలీఫ్ ఫ్యూచర్స్ అనేవి డిఫరెంట్ క్రైటీరియా. ఎలా ఉంది? వెజిటేషన్ లేకపోతే ల్యాండ్ చాలా స్పీడ్గా హీట్ అవుతుంది. వెజిటేషన్ లేకపోతే ల్యాండ్ చాలా స్పీడ్. దీని మీద మళ్ళీ దీని మీద కూడా వెజిటేషన్ లేకపోతే హిల్ టాప్స్ అనేవి చాలా స్పీడ్గా అవుతుంది. హిల్ టాప్స్ అనేవి చాలా స్పీడ్గా అవుతుంది. హిల్ టాప్స్ దేని మీద చల్లగా ఉంటుంది? మౌంటైన్ మీద నైట్ టైంలో చల్లగా ఉంటుంది. డే టైంలో వెళ్తే తెలుస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ ఎంత చల్లగా ఉంటుందో. డే టైంలో వెళ్తే మీకు తెలుస్తుంది. ఓకే, శీతాకాలంలో వెళ్ళినట్టుగా ఉన్నారు మీరు తిరుపతి, అదే మీరు ఎండాకాలంలో ఈ టైంలో వెళ్తే తెలుస్తుంది. ఈ టైంలో అంటే మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడతాయి లాంటి. ఓకే, డే టైంలోనే హీట్ ఎక్కువగా ఉంటుంది. హిల్ టాప్స్లో చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? డే టైంలో హిల్ టాప్స్లో చాలా ఎక్కువగా వేడిగా ఉంటుంది మన కంపేర్ టు ద ల్యాండ్. హిల్ టాప్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైన చల్లగా ఉండింది, కింద వేడిగా ఉండేది. ఎక్కడ ఏ ఊర్లో? నేను కొంచెం చదివాను సార్. పైన చల్లగా ఉంది, కింద వేడిగా ఉందా? అలా ఉంటది అని చదివాను సార్. ఏ ఊరు తిరిగా? సార్ ఏ ఊర్లో అంటున్నాను? ఊరుగా సార్, బుక్స్ లో సార్. లేదు ఏమన్నా నాకు ఉంటే లింక్ పెట్టు ఒకసారి. ఓకే, జనరల్గా ఏంటంటే
టాప్స్ అనేవి జనరల్గా మీకు ఏంటంటే హీట్ ఎక్కుతుంది. ఓకే, వ్యాలీస్ అనేవి ఏంటి అంటే మీకు జనరల్గా మీకు మళ్ళీ అక్కడ చెప్పాను కదా, చుట్టుపక్కల ఉన్న రిలీఫ్ ఫీచర్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటాయని అన్నాను కదా. ఓకే, జనరల్గా ఇది పక్కనున్న ల్యాండ్ తీసుకుంటే ఇది టాప్ అనేది ముందు హీట్ ఎక్కుతుంది. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే టాప్ అనేది ముందు హీట్ ఎక్కుతుంది. అది సింపుల్ లాజిక్ కాదు. ఓకే, సో ఇందులో ఇంకా ఆలోచించాల్సింది ఏం లేదు. అయితే ఇవన్నీ పక్కన ఉంచండి. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా, ఇక్కడ పక్కన ల్యాండ్ గురించే మనం కన్సిడర్ చేయట్లేదు. మనం అంతా రాంగ్ ట్రాక్ మీదకి వెళ్ళారు. మీరు అందరూ ఏటీఎన్స్ అంటే రాంగ్ ట్రాక్లో ఆలోచించారు యాక్చువల్గా. ఓకే, ఎప్పుడు మీరు రాంగ్ ట్రాక్లోకి ఆలోచించారు తెలుసా, మౌంటైన్స్ నుండి పక్కన ల్యాండ్ అన్నీ ఎప్పుడు అన్నారో అంత మనం అందరం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయినట్టుగా. మీతో నేను డిస్కస్ చేశాను, నాతో మీరు డిస్కస్ చేసుకున్నారు చూడండి 5 minutes, ఇవన్నీ వేస్ట్ నిజంగా. మౌంటైన్ బ్రిడ్జ్కి, సీ బ్రిడ్జ్కి లేదా ల్యాండ్ బ్రిడ్జ్కి వీటేట్లకి అసలు ఆ పక్కన ఉన్న ల్యాండ్ అనేది మనం అసలు కన్సిడర్ చేయకూడదు. ఈ మౌంటైన్ టాప్స్ వ్యాలీస్ని కన్సిడర్ చేయాలి. మౌంటైన్స్ అన్నీ ఉంటే ఆ పక్కన ఉన్న లోయలను ఆ మౌంటైన్స్ మనం కన్సిడర్ చేయాలి. అంతేగాని ఆ పక్కన ఒక ప్లెయిన్ ల్యాండ్ తీసుకుంటే, ప్లాట్యూస్ తీసుకుంటే, ప్లెయిన్స్ తీసుకుంటే అనేది కంప్లీట్లీ రాంగ్ ట్రాక్. మీరందరం ఏంటంటే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాం. అర్థమైందా? సో మనందరం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళామని అర్థం. అయితే ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్ అంతా డిఫరెంట్గా వెళ్ళిపోయింది. మౌంటైన్ బ్రిడ్జ్ అంటే ఏంటి, లేదా సీ బ్రిడ్జ్ అంటే వ్యాలీ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఇది ఒకసారి చూద్దాం. మౌంటైన్ బ్రిడ్జ్ అంటే ఏంటి? నైట్ టైంలో ఎలా ఉంటుందంటే, నైట్ టైంలో మన టాప్ అనేది చాలా త్వరగా మనకి చల్లగా అవుతుంది. అంతేనా కాదా? టాప్ అనేది చాలా త్వరగా చల్లగా అవుతుంది. ఇది వార్మ్గా ఉంటుంది. ఏది వార్మ్గా ఉంటుంది? ఇది వార్మ్గా ఉంటుంది. టాప్ చల్లగా ఉంటుంది అంటే లో టెంపరేచర్ అంటే ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. ఇక్కడే ఉంటుంది, ఇక్కడ మీకు లో ప్రెషర్ అనేది ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఏంటి అంటే మీకు ఇక్కడ వార్మ్ ఎయిర్ అనేది ఉంటుంది. అంతేనా లేదా? ఈ వార్మ్ ఎయిర్ అనేది ఏమవుతుంది అంటే రైజ్ అవుతూ ఉంటుంది. ఈ వార్మ్ ఎయిర్ అనేది ఏమవుతుంది? రైజ్ అవుతూ ఉంటుంది. వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. కోల్డ్ ఎయిర్ అనేది ఏంటి? ఇలా సింక్ అవుతుంది. ఇక్కడ కోల్డ్ కదా ఇదంతా, ఈ కోల్డ్ ఎయిర్ అనేది ఏంటి అవుతుంది అంటే ఇలా సింక్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే కోల్డ్ ఎయిర్ ఇలా సింక్ అవుతుందో, వార్మ్ ఎయిర్ ఏదైతే ఇలా రైజ్ అవుతుందో దీన్ని మనం ఏమంటాం అంటే, చూడండి, వార్మ్ ఎయిర్ ఎప్పుడు రైజ్ అవుతుంది. వార్మ్ ఎయిర్ అనేది ఎప్పుడు రైజ్ అవుతుందా లేదా? ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ లైట్ వెయిట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు ఎక్స్పాండ్, అట్ ద సేమ్ టైమ్ కెపాసిటీ టు క్యాప్చర్ ద మాయిశ్చర్. ఓకే, వార్మ్ ఎయిర్ ఎప్పుడు రైజ్ అవుతుంది, కోల్డ్ ఎయిర్ ఎప్పుడు బరువుగా ఉంటుంది కాబట్టి అది సింక్ అవుతుంది. సో ఏదైతే కోల్డ్ ఎయిర్ ఇలా మౌంటైన్స్ నుండి కిందకి సింక్ అవుతుందో దీన్ని మనం ఏమంటాం అంటే మౌంటైన్ బ్రిడ్జ్ అని అంటాం. ఓకే, మౌంటైన్ టాప్స్ నుండి ఏదైతే కోల్డ్ ఎయిర్ ఇలా సింక్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే మౌంటైన్ బ్రిడ్జ్ అని అంటాం. చూసారా కోల్డ్ ఎయిర్ ఎలా సింక్ అవుతుందో? వ్యాలీ కదా సార్ హీట్ ఎక్కుతుంది. ఏది హీట్ ఎక్కుతుంది? వ్యాలీ హీట్ ఎక్కుతుంది అని అంటున్నారా? ఇప్పుడు ఏం తీసుకున్నాం? ఇది డే టైమా నైట్ టైమా? నైట్ టైం తీసుకున్నామని మర్చిపోయారు మీరు ఏ టైం తీసుకున్నారంటే నైట్ టైం తీసుకున్నారు. అర్థమైందా? ఇది డే టైం కాదు, నైట్ టైం నేను అన్నాను. ఇప్పుడు చెప్పండి, నైట్ టైంలో ఎలా ఉంటుంది? ఇదంతా బాగా చల్లగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. నైట్ టైంలో ఎలా ఉంటుంది? ఇది వేడిగా ఉంటుంది, ఇది చల్లగా ఉంటుంది. వేడిగా ఉంటుంది అంటే ఏంటి? ఇక్కడ వార్మ్ ఎయిర్ ఉంటుంది. వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుందా సింక్ అవుతుందా? మీరు అడిగింది చూడండి, మీరు ఏమన్నారో ఒకసారి చూడండి. ఆయన ఏమడిగాడు చూడండి. ఆయన డౌట్ ఆయన ఒక్కరిదే తీసుకోకూడదు, అందరిగా తీసుకోవాలి. ఓకే, సో నైట్ టైం అయితే నేను ఇక్కడ చందమామ వేయడం మర్చిపోయాను, అందులోంచే మీరు అడిగారు. నైట్ టైం ఏంటి అంటే ఇగోండి ఇక్కడ చందమామ వేసాను. నైట్ టైం ఏమవుతుందంటే ఇది త్వరగా ఇది మీకు ఏమవుతుంది అంటే చల్లగా అవుతుంది. టాప్స్ అన్ని త్వరగా చల్లగా అవుతాయో లేవా? వెన్ కంపేర్ టు ద వ్యాలీస్, ఇక్కడ కంపేర్ దేంతో చేయాలంటే వ్యాలీస్తో కంపేర్ చేయాలి. టాప్స్ అనేవి చాలా త్వరగా చల్లగా అవుతాయి. ఓకే, టాప్స్ అనేవి ఎప్పుడైతే చల్లగా అవుతాయో ఇక్కడ మీకు ఏంటి? హై ప్రెషర్ అనేది ఉంటుంది. లో ప్రెషర్ ఎక్కడ ఉంటుందమ్మా? ఇక్కడ ఉంటుంది లో ప్రెషర్. అంతేనా కాదా? సో కూల్ ఎయిర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ కూల్ ఎయిర్ అనేది ఏంటి? కూల్ ఎయిర్ అనేది సింక్ అవుతుందా రైజ్ అవుతుందా? కూల్ ఎయిర్ అనేది ఏంటి? సింక్ అవుతుంది, రైజ్ అవుతుంది. ఎయిర్ ఎలా పాస్ అవుతుంది? పైనుండి కిందకు వస్తుంది. ఇక్కడే ఉంటుంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ మీకు వేడిగా ఉంటుంది. అంటే ఇక్కడ వార్మ్ ఎయిర్ ఉంటుంది. ఎందుకు? నైట్ టైంలో ఇది త్వరగా చల్లగా అయిపోతుంది. ఇది ఏంటంటే మీకు అంత బేగా చల్లగా అవ్వదు ఇది దీంతో పోల్చుకుంటే.
ఎందుకు? ల్యాండ్ అనేది చాలా స్పీడ్గా హీట్ అవుతుంది, ల్యాండ్ అనేది చాలా స్పీడ్గా కూల్ అవుతుంది. నైట్ టైంలో ఏంటంటే ఇది చాలా స్పీడ్గా కూల్ అయిపోతుంది, పైన నుంచి స్పీడ్గా కూల్ అయిపోతుంది. మరి ఇందాక మీకు ల్యాండ్ బ్రీజ్ అర్థమయ్యేటప్పుడు ఇది అర్థం కావాలి. ల్యాండ్ అనేది చాలా స్పీడ్గా కూల్ అయిపోతుంది. వ్యాలీస్ ఏంటంటే వెచ్చగా ఉంటాయి మన కంపేర్ టు ద టాప్స్. ఇది వెచ్చగా ఉంటుంది, అంటే ఇక్కడ వార్మ్ ఎయిర్ అనేది ఉంటుంది. ఈ వార్మ్ ఎయిర్ ఏమవుతుంది? రైజ్ అవుతుంది. ఓకే, వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుంది. మౌంటైన్ టాప్స్ వెళ్ళి ఏమవుతుంది అంటే కూల్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది. కూల్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది. వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది, కూల్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది. దీన్ని ఏమంటారో తెలుసా? దీన్ని మౌంటైన్ బ్రీజ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటో తెలుసా? నైట్ టైం. నైట్ టైం, ఈ నైట్ టైం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రైజ్ అవుతుంది ఏంటి? వార్మ్ ఎయిర్. వార్మ్ ఎయిర్ ఎప్పుడు లో వెయిట్ ఉంటుంది కాబట్టి రైజ్ అవుతుంది. కూల్ ఎయిర్ ఎప్పుడు బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింక్ అవుతుంది. ఓకే, సో ఇదమ్మా మాయిశ్చర్. ఓకే, వార్మ్ ఎయిర్. సో ఎనీవే అది పక్కన వచ్చండి. ఇగోండి కూల్ ఎయిర్. ఇప్పుడు ఏంటి సాయి గౌతమ్ డౌట్? అర్థమైందా సాయి గౌతమ్? నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? ఓకే, ఒకసారి చూడండి చెప్తాను. లేదు సార్. ఒకసారి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ల్యాండ్ అనేది మనకి ఏంటంటే స్పీడ్గా హీట్ అవుతుంది, స్పీడ్గా కూల్ అవుతుంది మన కంపేర్ టు ద వాటర్. ఓకే, అది నేను ల్యాండ్ బ్రిడ్జ్కి సీ బ్రిడ్జ్కి చెప్పాను. ఓకే, అదే విధంగా మౌంటైన్స్ మీరు తీసుకుంటే ఏంటి అంటే నైట్ టైంలో ఏంటంటే చల్లగా ఉంటుంది. ఓకే, మౌంటైన్ మొత్తం అంతా తీసుకుంటే చల్లగా ఉంటుంది. ఈ పార్ట్ మొత్తంలో నైట్ టైంలో స్పీడ్గా చల్లగయ్యేది ఏంటంటే టాప్స్. స్లోగా చల్లగయ్యేది ఏంటి అంటే వ్యాలీస్ వెచ్చగా ఉంటుంది when compared to the tops. ఓకే, డ్యూరింగ్ నైట్ టైం ఏంటంటే చాలా స్పీడ్గా ఇది చల్లగైపోద్ది, చాలా స్పీడ్గా చల్లగవుతాయి టాప్స్ అనేది. ఓకే, అందుగురించి టాప్స్లో ఉన్న వాళ్ళకి టాప్ లేచిపోద్ది అని అంటారు. ఓకే, సో వ్యాలీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వెచ్చగా ఉంటుంది. అందుగురించి సెటిల్మెంట్స్ వ్యాలీస్లో చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవి విడిచిపెట్టండి, సెటిల్మెంట్స్ అవన్నీ విడిచిపెట్టండి, మళ్ళీ కాన్సెప్ట్ అంతా రివర్స్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ నేను ఇక్కడ చూసాను సార్, అక్కడ చూసాను సార్ అంటే మళ్ళీ మారిపోద్ది. సో ఇది మనకేంటి? ఇది మౌంటైన్స్. సో ఇది మనకు స్పీడ్గా చల్లగా అవుతుంది, అంతేనా కాదా? వెన్ కంపేర్ టు ద వ్యాలీస్. ఓకే, ఇది చల్లగా అవుతుంది అని అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ లో టెంపరేచర్ ఉందంటే మీనింగ్ ఏంటి? హై ప్రెజర్. ఓకే, ఇది వ్యాలీస్లో ఏంటంటే వెచ్చగా ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ మీకు వ్యాలీస్లో ఎప్పుడైనా వెచ్చగా ఉంటుంది, పైన ఏంటంటే చల్లగా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏముంటుంది? వెచ్చగా ఉంటే వార్మ్ ఎయిర్ అనేది ఇక్కడ నుండి రైజ్ అవుతుంది. ఇక్కడ నుండి రైజ్ అయ్యేది ఏంటంటే వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుంది. ఎందుకు వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది? ఇది మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు వేడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉంటుంది. పోనీ ఎయిర్ని విడిచిపెట్టేయండి. ఇప్పుడు మౌంటైన్ బ్రీజ్ చెప్తున్నాను కదా, ఇక్కడ కూల్ ఎయిర్ ఉంటుందా, డ్రై ఎయిర్ ఉంటుందా, హాట్ ఎయిర్ ఉంటుందా? ఇక్కడ మీకు కూల్ ఎయిర్ ఉంటుంది వన్ కంపేర్ టు దిస్. ఈ కూల్ ఎయిర్ అనేది మౌంటైన్ టాప్స్ వెళ్ళి సింక్ అవుతూ ఉంటుంది. ఎందుకు కూల్ ఎయిర్ అనేది ఇక్కడ ఉంటుంది? ఎందుకంటే ఇదంతా చల్లగా ఉంటుంది. మీరు ఇందాక వెళ్ళారన్నారు, తిరుపతి పైకి వెళ్ళారని అన్నారు. నైట్ టైంలో మీరు బాగా ఎప్పుడు టాప్స్లో చల్లగా అనుభవించలేదా? టాప్స్ ఎప్పుడు చాలా త్వరగా మీకు ఏంటంటే చల్లగా అయిపోతాయి. అంటే ఇక్కడ మీకు హై ప్రెషర్ ఉంటుంది వెన్ కంపేర్ టు ద వ్యాలీస్. అర్థమైందా? మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చేయలేదంటే ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు చెయ్యండి. ఓకే, మౌంటైన్ టాప్స్ అన్ని చాలా స్పీడ్గా ఏమంటే చల్లగా అవుతాయి వన్ కంపేర్ టు ద వ్యాలీస్. లోయలతో పోల్చుకుంటే టాప్స్ అనేవి మీకు ఏంటంటే చల్లగా స్పీడ్గా అవుతుంది టాప్స్ అనేవి. సో టాప్స్ ఎప్పుడైతే మీకు స్పీడ్గా చల్లగా అవుతాయో సో ఇక్కడ కోల్డ్ ఎయిర్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఈ కోల్డ్ ఎయిర్ అనేది ఏమవుతుంది అంటే సింక్ అవుతుంది. ఎక్కడే కదా హై ప్రెజర్ ఉంటుంది, లో ప్రెజర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఈ హై ప్రెజర్ నుండి లో ప్రెజర్కి కోల్డ్ ఎయిర్ అనేది ఇలా సింక్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే మౌంటైన్ బ్రీజ్ అంటాం. ఇది నేను చెప్పింది ఎప్పుడంటే నైట్ టైం. డే టైం తీసుకోండి. డే టైం చెప్పమ్మా. ఇది డే టైం. డే టైం ఏమవుతుంది అమ్మా? డే టైం ఏమవుతుంది అంటే ఇది మీకు బేగా వేడెక్కిపోతుంది. ఇది డే టైం. ఇది ఇప్పుడు మీరు డే టైం చూసుకోండి. ఓకే, సో వేడి స్పీడ్గా ఏదవుతుంది? టాప్స్ అవుతుందా? మీరే ఎవరు పెట్టారు సార్ వేడి ఏది స్పీడ్గా అవుతుందంటే టాప్స్ అవుతుంది అన్నారు. వ్యాలీస్తో పోల్చుకుంటారు. పక్కన ఉన్న ల్యాండ్, ఆ పక్కన చెరువు కాదు. ఇక్కడ మీరు ఏంతో పోల్చాలంటే వ్యాలీస్తో పోల్చుకోవాలి. ఓకే, కూల్గా ఏది ఉంటుంది? వ్యాలీస్ అనేవి కూల్గా ఉంటాయి, అంతేనా కాదా? అంటే ఇక్కడ హై ప్రెజర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది హై ప్రెజర్, అంతేనా లేదా? లో ప్రెజర్ ఎక్కడుంది? లో ప్రెజర్ ఎక్కడుందమ్మా? లో ప్రెజర్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మీకేమవుతుంది? వార్మ్ ఎయిర్ అనేది ఎలా రైజ్ అవుతుంది? ఇలా రైజ్ అవుతుంది, అంతేనా లేదా? కూల్ ఎయిర్ ఎప్పుడే ఎలా సింక్ అవుతుంది? ఇలా సింక్ అవుతుంది. కూల్ ఎయిర్ ఏమవుతుంది అంటే ఎప్పుడు సింక్ అవుతుంది. వార్మ్ ఎయిర్ ఏమవుతుంది అంటే రైజ్ అవుతుంది. హై ప్రెజర్ టు లో ప్రెజర్.
అర్థమైందా లేదా? దీన్ని ఏమంటారు అంటే వ్యాలీ బ్రిడ్జ్. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఎలా వచ్చింది? వార్మేర్ అనేది ఎలా వచ్చింది ఒకసారి చూడండి. ఈ వార్మేర్ అనేది ఎలా వచ్చింది? ఇది ఇక్కడ ఏంటి అంటే మౌంటైన్ టాప్స్ ఏంటంటే మీకు స్పీడ్గా హాట్ అవుతుంది. స్పీడ్గా హీట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? హై టెంపరేచర్ అంటే మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, హై టెంపరేచర్ అంటే లో ప్రెషర్ ఉంటుందని. మరి వెన్ కంపేర్ టు దిస్ ఇక్కడ మీకు ఏంటి? చల్లగా ఉంటుంది. ఇక్కడ చల్లగా వ్యాలీస్లో డే టైం చల్లగా ఉంటుందంటే ఇక్కడ ఏముంటుందమ్మా మీకు? హై ప్రెషర్ ఉంటుందా, లో ప్రెషర్ ఉంటుందా? చల్లగా లో టెంపరేచర్ అంటే హై ప్రెషర్. సో విండ్స్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాయి? కింద నుండి పైకి వెళ్తాయి. సో వార్మ్ ఎయిర్ అనేది ఏమవుతుంది? రైజ్ అవుతూ ఉంటుంది. కూల్ ఎయిర్ అనేది ఏమవుతుంది? సింక్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారు? దీన్ని వ్యాలీ బ్రిడ్జ్ అంటారు. వార్మ్ ఎయిర్ అనేది ఎప్పుడైనా రైజ్ అవుతుంది, కూల్ ఎయిర్ అనేది ఏమవుతుంది? సింక్ అవుతుంది. ఇప్పుడు ఇది అర్థమైందా? పోనీ ఇది అర్థమైందా? పైన కూల్ ఎయిర్ కిందకి వస్తుంది కదా సార్? అంతే కదా, పైన కూల్ ఎయిర్ ఎప్పుడైనా సింక్ అవుతూ ఉంటుంది, వార్మ్ ఎయిర్ అనేది ఏమవుతుంది అంటే పైకి వెళ్తూ ఉంటుంది. తక్కువ వెయిట్ ఉన్నది పైకి వెళ్ళిపోద్ది, బరువు ఉన్నది ఏంటంటే కింద పడిపోద్ది. అంతేనా కదా? కూల్ ఎయిర్ వార్మ్ ఎయిర్ అంటే కూల్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది అని అర్థం. అర్థమైందా మీకు? హై ప్రెషర్ ఉంది కదా సార్? వ్యాలీలో హై ప్రెషర్ ఉంది కదా సార్? వ్యాలీలో హై ప్రెషర్ ఉంది అని అంటున్నాం. వ్యాలీలో హై ప్రెషర్ ఉంది. ఓకే, మీ డౌట్ ఏంటో ఒకసారి చెప్పండి. వ్యాలీలో ఏంటంటే హై ప్రెషర్ ఉంది, కరెక్టే. ఇది డే టైము, హై ప్రెషర్ ఉంది, కరెక్టే. వ్యాలీలో ఇక్కడ హై ప్రెషర్ ఉన్నట్టుగా లో ప్రెషర్, హై ప్రెషర్? ఇక్కడ లో ప్రెషర్ అయినా కింద నుండి పైకి వెళ్తుందా ఎయిర్, పై నుండి కిందకి వస్తుందా? కింద నుండి పైకి ఏం వెళ్తుందమ్మా? వార్మ్ ఎయిర్ అనేది వెళ్తుంది. కింద నుండి పైకి ఏంటంటే వార్మ్ ఎయిర్ అనేది వెళ్తారు. అంతేనా? వార్మ్ ఎయిర్ పైకి వెళ్తుంది కదా, హై ప్రెషర్ టు లో ప్రెషర్. కూల్ ఎయిర్ ఏమవుతుంది అంటే సింక్ అవుతుంది. ఇక్కడ పైకి వెళ్తుంది కదా సార్? ఏది పైకి వెళ్తుంది? లో ప్రెషర్ పైన ఉంది కదా సార్, మనకి మౌంటైన్ పైన ఉంది లో ప్రెషర్. లో ప్రెషర్ వ్యాలీలో ఉంది. ఇది వార్మ్ ఎయిర్ అనేది ఏమవుతుంది అంటే కింద నుండి ఎప్పుడైనా పైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఈ వార్మ్ ఎయిర్ ఏంటి అంటే కింద నుండి పైకి వెళ్ళిపోతుంది. కూల్ ఎయిర్ ఏమవుతుంది అంటే సింక్ అవుతుంది. కూల్ ఎయిర్ ఏంటంటే ఈ ప్లేస్ మరి వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయింది, ఈ ప్లేస్ లో ఏంటి ఫిలప్ అవుద్దా? ఆ ప్లేస్ అలానే ఉండిపోద్దా? అర్థమైందా మీకు? సో కింద నుండి పైకి ఏమవుతుందంటే వార్మ్ ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో మరి ఆ ప్లేస్లోకి ఏమొస్తుంది? దానికంటే ఎక్కువ బరువు ఉన్నది వస్తుందా? అదేమవుతుంది? అది కూల్ ఎయిర్ అనేది అవుతుంది. మళ్ళీ ఇది వార్మ్ అయిపోయి మళ్ళీ ఇది ఏమవుతుంది? ఇది కింద నుండి పైకి వెళ్తుంది. మళ్ళీ ఆ ప్లేస్లో ఏమొస్తుంది? కూల్ ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది. మళ్ళీ అది వార్మ్ అయిపోయి ఏమవుతుంది? ఈ వార్మ్ ఎయిర్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. ఆ ప్లేస్లో ఏమొస్తుంది? పైన కూల్ ఎయిర్ అనేది వస్తూ పడుతూ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే వ్యాలీ బ్రిడ్జ్ అంటాం. ఎందుకంటే వ్యాలీలో కూల్ ఎయిర్ అనేది వచ్చి పడుతుంది కాబట్టి. ఆ విధంగా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ హై ప్రెషర్ క్రియేట్ అయింది, ఇక్కడ ఉండేది మనకి ఏంటి అంటే ఈ విధంగా మనకి ఏంటంటే ఈ వార్మ్ ఎయిర్ అనేది పైకి రైజ్ అవుతూ ఉంటుంది. ఆ హై ప్రెషర్ నుండి ఇలాగా ఆ ప్లేస్లో ఏంటి అంటే కూల్ ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే వార్మ్ అయిపోయింది, కిందకు వచ్చిన తర్వాత వార్మ్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఆ ప్లేస్లో మనకు కూల్ ఎయిర్ వచ్చి పడుతూ ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఏంటంటే చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది మీకు ఎందుకు ఇంతసేపు అర్థం కావడానికి అయ్యిందో నాకు తెలియట్లేదు. ఓకే, డే టైంలో ఏమవుతుంది అంటే ఇది బాగా హీట్ ఎక్కిపోతుంది. ఇవేవంటే ఈ టాప్స్ హీట్ ఎక్కుతూ ఉంటాయి డే టైంలో. ఇవేంటంటే దీంతో పోల్చుకుంటే ఇవేంటంటే చల్లగా ఉంటుంది. దీంతో పోల్చుకుంటే చల్లగా అంటే మీరేటి ఊహించుకోవద్దు, దుప్పట్లు పట్టుకొని వెళ్ళాలా అని. ఓకే, చల్లగా అంటే మీరేటో ఊహించుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇవ్వండి, దీంతో పోల్చుకుంటే ఇవి చల్లగా ఉంటాయి, దీంతో పోల్చుకుంటే ఇది చల్లగా ఉంటుంది. అంటే ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది. ఓకే, ఎయిర్ అనేది ఇక్కడ వార్మ్ ఎయిర్ అనేది ఏంటంటే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ ప్లేస్లో ఏదో ఒక ఎయిర్ రావాలి కదా. ఏదో ఒక ఎయిర్ అంటే వార్మ్ ఎయిర్ వస్తుందా, కూల్ ఎయిర్ వస్తుందా? కూల్ ఎయిర్ అనేది వస్తుంది. ఎందుకంటే అది ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి. అది ఆడే చెప్పే ఉద్దేశం అనమాట. కూల్ ఎయిర్ వార్మ్ ఎయిర్ అంటే మీరు ఏది ఊహించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ప్లేస్లో ఏంటంటే వార్మ్ ఎయిర్ ఏంటి అంటే ఈ వార్మ్ ఎయిర్ రైజ్ అయ్యేటప్పుడు ఆ ప్లేస్లో వచ్చి ఏం పడుతుంది? ఎక్కువ బరువు ఉన్నది పడుతుంది. ఎక్కువ బరువు ఉన్నది పడటం అంటే కూల్ ఎయిరే పడుతుంది దాంతో పోల్చుకుంటే. ఓకే, దీన్ని మనం ఏమంటున్నాము అంటే వ్యాలీ బ్రిడ్జ్ అని అంటున్నాం. ఓకే, సో ఇదే మీరు నైట్ టైం కండిషన్స్ తీసుకుంటే ఇదే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది మౌంటైన్స్ నైట్ కండిషన్స్ తీసుకుంటాయి. సో నైట్ కండిషన్స్ ఎలా ఉంటాయి? నైట్ కండిషన్స్ ఎలా ఉంటుందమ్మా?
సో చల్లగా ఇది అయిపోద్ది. ఏది చల్లగా అవుతుంది? మౌంటైన్స్ అనేవి చాలా స్పీడ్గా చల్లగా అవుతాయి వెన్ కంపేర్ టు లోయాస్. అంతేనా కాదు? దీంతో పోల్చుకుంటే ఇది చాలా చల్లగా ఉంటుంది నైట్ టైం. ఇది దీంతో పోల్చుకుంటే అని అన్నాను, మీరు దీంతో పోల్చుకోవాలి. ఓకే, పక్కనున్నవేవి కాదు, దీంతో పోల్చుకోవాలి. దీంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా లోయలు అనేవి కొద్దిగా వెచ్చగా ఉంటాయి. అంటే ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది. సో మీకేమవుతుంది? కూల్ ఎయిర్ అనేది ఎప్పుడైనా సింక్ అవుతూ ఉంటుంది. వార్మ్ ఎయిర్ అనేది ఎప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కింద వెళ్ళి పైకి కూడా రెండు చోట్ల కూల్ ఎయిర్ సింక్ అవుతుంది, రెండు చోట్ల వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుంది. అంతేనా కాదా? ఎప్పుడు కూల్ ఎయిర్ అనేది సింక్ అవుతూనే ఉంటుంది, వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే దీన్ని మౌంటైన్ బ్రిడ్జ్ అని అంటారు. ఇందులో మీకు ఏం అర్థమైందో అర్థం కాలేదో చూసుకోండి. మౌంటైన్ బ్రిడ్జ్ అండ్ వ్యాలీ బ్రిడ్జ్. ఇందులో ఏం డౌట్స్ ఉన్నాయి సాయి గౌతమ్? చెప్పు సాయి గౌతమ్. నైట్ టైం నాకు క్లియర్ గా అర్థమైంది సార్. నైట్ టైం అర్థమైందా? డే టైం అర్థం కావట్లేదా? డే టైం అంటే మౌంటైన్స్ పైన ఎట్లా లో ప్రెజర్ ఉంటుంది సార్, మౌంటైన్స్ పైన ఇంకా ఎయిర్ ఉండేది కదా. మౌంటైన్స్ దగ్గర డే టైమ్ లో లో ప్రెజర్ ఉంటుంది సార్. మౌంటైన్స్ దగ్గర కాదు నేను అంటుంది, టాప్స్ పైన. మౌంటైన్స్ పైన. మీరు మౌంటైన్స్ కింద పైన ఇవి కాదు, దగ్గర కాదు, మౌంటైన్స్ పైన. ఇప్పుడు వరకు మీరు అదే వింటున్నారా? మౌంటైన్స్ పైన నేను ఎలా గీస్తున్నాను కదా, మౌంటైన్స్ పైనతో, లోయలతో, వ్యాలీస్తో. ఓకే, మీరు ఏంటంటే మీరు మౌంటైన్ మొత్తం అంతా తిరిగేసి బస్సు మీద ఇటు తిరిగాను, అటు తిరిగాను, చుట్టూ తిరిగాను, పక్క తిరిగాను, ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా మీరు ఏంటి అంటే ఐఏఎస్ అయిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ నేను ఎలా కంపేర్ చేశానంటే మౌంటైన్స్ పైన కంపేర్ చేశాను. ఇది స్పీడ్గా చల్లగా అవుతుందా, ఇది స్పీడ్గా చల్లగా అవుతుందా, ఇది స్పీడ్గా వేడెక్కుతుందా, ఇది స్పీడ్గా వేడెక్కుతుందా. ఓకే, ఈ విధంగా అర్థం చేసుకోండి. ఏది స్పీడ్గా చల్లగా అవుతుంది? రాత్రి అయితే ఇది స్పీడ్గా చల్లగా అవుతుంది, పగలైతే ఏది స్పీడ్గా వేడెక్కుతుంది? ఇదే స్పీడ్గా వేడెక్కుతుంది. ఇది స్పీడ్గా వేడెక్కుతుంది అంటే ఇక్కడ లో ప్రెజర్ ఉన్నట్టుగా, హై టెంపరేచర్ అంటే లో ప్రెజర్ అంటే హై ప్రెజర్ ఉన్నట్టుగా, లో టెంపరేచర్ అంటే ఈ విధంగా గాలి మూవ్ అవుతుంది. ఎప్పుడైనా వార్మ్ ఎయిర్ అనేది కింద నుండి పైకి వెళ్తుంది, పైనుండి వచ్చేది ఏంటంటే కూల్ ఎయిర్. ఎక్కడైనా కూల్ ఎయిర్ అనేది కింద పడుతుంది, వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ ఎవరికైనా తెలిస్తే అది అర్థమైపోవాలి. కూల్ ఎయిర్ అనేది ఎప్పుడు ఏంటంటే బరువుగా ఉంటుంది కాబట్టి పడుతుంది, వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఎక్కడెళ్ళి వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుంది, కూల్ ఎయిర్ ఎక్కడెళ్ళి పడుతుంది, దాన్ని బట్టి ఏంటంటే ఈ పేర్లు పెట్టాం. ఇంత కూల్ ఎయిర్ అనేది ఎలా పడ్డది, మౌంటైన్ టాప్లో ఎలా పడ్డది కాబట్టి మౌంటైన్ బ్రిడ్జ్ అన్నాం. అదే ఇక్కడ కూల్ ఎయిర్ వ్యాలీస్లోకి ఎలా పడ్డది కాబట్టి ఏమన్నాం అంటే అది వ్యాలీ బ్రిడ్జ్ అని అన్నాం. ఇప్పుడు వ్యాలీ బ్రిడ్జ్ ఎలా వచ్చింది? వ్యాలీ బ్రిడ్జ్ ఎలా వచ్చింది? ఓకే, వ్యాలీ బ్రిడ్జ్ ఎలా వచ్చింది? డే టైంలో వచ్చింది మీకు వ్యాలీ బ్రిడ్జ్. డే టైంలో మీకు వచ్చింది ఏంటి? వ్యాలీ బ్రిడ్జ్ వచ్చింది. సో మీకు అర్థం కాలేనిది ఏంటి అంటే నైట్ టైంలో అర్థం అయింది కానీ డే టైంలో అర్థం కాలేదు. డే టైంలో అర్థం కాకపోవడానికి ఏముంది? డే టైం ఇలా ఉంటుంది. డే టైం ఇలా ఉండేటప్పుడు ఏమైందమ్మా? హీట్ అండ్ ఇది స్పీడ్గా హీట్ ఎక్కుతుందా మన కంపేర్ టు ద ఇది? అంతేనా కాదా? ఇది బాగా స్పీడ్గా హీట్ ఎక్కుతుంది. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇది అర్థమైందా? పోనీ అర్థమైందా సాయి? ఈ పాయింట్ ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఒప్పుకుంటాను సార్. అయితే ఇక్కడ హై ప్రెజర్ ఉన్నట్టుగా, లో ప్రెజర్ ఉన్నట్టుగా? లో ప్రెజర్. ఇక్కడ హై ప్రెజర్. మరి వార్మ్ ఎయిర్ ఏమవుతుంది? హై ప్రెజర్ నుండి లో ప్రెజర్కి రైజ్ అవుతుందా? అంతేనా కాదా? సారీ, హై ప్రెజర్ నుండి లో ప్రెజర్కి రైంది. కూల్ ఎయిర్ అనేది ఏమవుతుంది? సింక్ అవుతుందా? కూల్ ఎయిర్ అనేది ఎప్పుడైనా వార్మ్ ఎయిర్ రైజ్ అయ్యింది అంటే ఈ ప్లేస్లోకి ఏదో ఒకటి రావాలి కదా. ఏమొస్తుంది? వార్మ్ ఎయిర్ వస్తుంది. ఏంటి? వార్మ్ ఎయిర్ రాదు కదా, కూల్ ఎయిర్ వస్తుంది. సో కూల్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది. ఆ ప్లేస్లోకి ఏమొస్తుంది అంటే కూల్ ఎయిర్ వస్తుంది. ఏది? ఆ ఖాళీ అయిన ప్లేస్లోకి పైనుండి కూల్ ఎయిర్. అంతేగాని ఖాళీగా ఉండిపోదు, ఆ పైనుండి కూల్ ఎయిర్ అనేది వస్తుంది. ఇలా పైనుండి కూల్ ఎయిర్ వస్తుంది చూడండి, దీన్ని వ్యాలీ బ్రిడ్జ్ అని అంటారు. ఓకే, సో ఇలా రైజ్ అవుతుంది చూడండి వార్మ్ ఎయిర్ అనేది ఇలా రైజ్ అవుతుంది, హై ప్రెజర్ టు లో ప్రెజర్ అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే కూల్ ఎయిర్ అనేది ఇలా సింక్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది డే టైము? డే టైం ఏమంటే అర్థమైందమ్మా ఎవరికైనా? అసలు వ్యాలీలో చల్లగానే ఉంది కదా సార్, మళ్ళీ వ్యాలీలో చల్లగానే ఉంది కదా సార్. ఇప్పుడు చల్లగా ఉందో వేడిగా ఉందో అవన్నీ పక్క నుంచి. సో ఏంటంటే కూల్ విండ్స్ అన్ని పడ్డాయి అన్నారు కదా సార్. హై ప్రెజర్ అంటే లో టెంపరేచర్ అనే కదా? అవును, లో టెంపరేచర్. మరి హై ప్రెజర్ అంటే లో టెంపరేచర్. కూల్ ఎయిర్ అనేది పడ్డది. ఓకే, కూల్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే వ్యాలీ బ్రిడ్జ్ అంటారు. ఇప్పుడు నీ డౌట్ ఏంటి?
కూల్ ఎయిర్ పడకూడదని అంటావా, ఏం పడకూడదని అంటున్నావు? అదే అక్కడ ఇంకా తక్కువ టెంపరేచర్ ఉన్నా కానీ కూల్ ఎయిర్ ఇంకా ఎలా వస్తుందని. తక్కువ టెంపరేచర్ వార్మ్ ఎయిర్ కిందలెళ్ళి వెళ్ళిపోతుందా పైకి? వార్మ్ ఎయిర్ కిందలెళ్ళి పైకి వెళ్తుందా? వార్మ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? కిందలెళ్ళి పైకి వెళ్తుంది కదా. సో కిందలెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అని అంటే దాని ప్లేస్ లో ఏదో ఒకటి రావాలి కదా. దాని ప్లేస్ లో ఏమొస్తుంది? కూల్ ఎయిర్ వస్తుంది. ఏమొస్తుంది సాయి గౌతమ్? దాని ప్లేస్ లో కూల్ ఎయిర్ వస్తుందా, వార్మ్ ఎయిర్ వస్తుందా? కూల్ ఎయిర్ వస్తుంది. కూల్ ఎయిర్ వస్తుంది. దానికంటే తక్కువ బరువు, అదే ఎక్కువ బరువునదే వస్తుంది కదా, అంతేనా కాదా? మరి అదే మళ్ళీ చల్లగా ఉంది, చల్లగాలి ఎందుకు సార్ వస్తుందని అంటున్నావా ఏంటి? ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. చాలా చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఎంత సీనే లేదు. దీని గురించి ఏమో మీరు ఊహించుకొని ప్రాక్టికల్ గా వెళ్ళిపోయి నువ్వు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నా నాకు అర్థం కావట్లేదు. మధ్యాహ్నం నువ్వు రాలేదు, అందు గురించే సాయి గౌతమ్ నువ్వేదో ఇబ్బంది పడ్డావు. పొద్దున్న రాలేదు కదా, నువ్వు ఒక్కడవే రాలేదు. రోజు వచ్చిన క్యాండిడేట్ నువ్వు ఒక్కడవే రాలేదు. అందు గురించే ఇప్పుడు ఏదో పొజిషన్ మారినట్టుగా ఉంది. సో నీకు ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైందమ్మా? కాలేజ్ క్లాసెస్ జరుగుతున్నాయి సార్, ఆన్లైన్ క్లాసెస్, అందుకే అటెండ్ అవ్వలేదు సార్. ఏటుంది? కాలేజ్ వి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి సార్ మాకు. ఓకే ఓకే, సరే సరే అయితే సరే. ఎనీవే, సో ఇదమ్మా చాలా చిన్న కాన్సెప్ట్, ఇది చాలా చిన్న కాన్సెప్ట్. దీనికి మనం చాలా ఎక్కువసేపు తీసుకున్నాం టైం. ఓకే, మౌంటైన్ బ్రిడ్జ్, వ్యాలీ బ్రిడ్జ్ అనేది ఇంత సీనే అవసరం లేదు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే డే టైంలో పైన టాప్స్ ఎంత సింపుల్ కాన్సెప్ట్ అంటే ఇది నేను ఎప్పుడు అంటే ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 5 minutes ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. ఎందుకంటే ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చూసుకోవాలి. ఇది చెప్పాలని చెప్పాను. ఏంటి అంటే డే టైంలో అనేది మౌంటైన్స్ బాగా స్పీడ్గా హీట్ ఎక్కుతాయి, ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న దాంతో మీరు వెళ్ళకూడదు. అప్పుడు మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళినట్టుగా, సివిల్స్కి మీరు రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నట్టుగా. ఓకే, సో ఇవి స్పీడ్గా మీకు చల్లగా అవుతాయి. ఇవి మీకు స్పీడ్గా, వెన్ కంపేర్ టు దిస్ ఇది చల్లగా ఉంటాయి. వెన్ కంపేర్ టు దిస్, ఓకే, నాట్ అక్కడ ఇక్కడ కాదు. ఓకే, దీనికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ చల్లగా ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ హై టెంపరేచర్ ఉంది అంటే ఇక్కడ లో ప్రెజర్ ఉన్నట్టుగా. ఓకే, సో ఇక్కడ హై ప్రెజర్ ఉన్నట్టుగా. సో ఈ విధంగా రైజ్ అయితే ఏమవుతుంది అని అంటే వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుందంటే దాని ప్లేస్లో ఏంటంటే ఏదో ఒక ఎయిర్ రావాలి. మళ్ళీ వార్మ్ ఎయిర్ రాదు కదా, కూల్ ఎయిర్ అనేది వస్తుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే కూల్ ఎయిర్ బరువుగా ఉంటుంది కాబట్టి సింక్ అవుతూ ఉంటుంది, వార్మ్ ఎయిర్ తక్కువ వెయిట్ కాబట్టి రైజ్ అవుతూ ఉంటుంది. ఈ కూల్ ఎయిర్ ఇక్కడ మనకి ఏటవుతుంది, ఈ వార్మ్ ఎయిర్ ఏమవుతుంది అంటే ఇది రైజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ హై ప్రెజర్ నుండి లో ప్రెజర్కి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. దీన్ని మనకి ఏమన్నాడంటే కూల్ ఎయిర్ వ్యాలీస్లో పడుతుంది కదా, దీన్ని ఏమంటున్నాడు అంటే దీన్ని వ్యాలీ బ్రిడ్జ్ అని అన్నాడు. ఇదే నైట్ టైంలో ఏంటంటే ఇక్కడ చల్లగా ఉంటుంది. ఇదే ఇప్పుడు నైట్ టైంలో ఏంటంటే ఇవి టాప్స్ అనేవి చాలా స్పీడ్గా చల్లగా అయిపోతాయి. వన్ కంపేర్ టు ద చల్లగా అయిపోతాయి అంటే మీరు ఎక్కడో కంపేర్ చేసేస్తున్నారు. చల్లగా అయిపోతుంది వన్ కంపేర్ టు ద వ్యాలీస్, టాప్ స్పీడ్గా చల్లగా అవుతాయి. ఓకే, వన్ కంపేర్ టు ద వ్యాలీస్. ఇప్పుడేమవుతుంది, చల్లగాలి అనేది పైనుండి కింద పడుతూ ఉంటుంది, వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. వార్మ్ ఎయిర్ ఎప్పుడు రైజ్ అవుతుంది, చల్లగాలి ఎప్పుడు పడుతుంది, కాకపోతే ఇప్పుడు మౌంటైన్ టాప్స్ వెళ్ళి పడుతూ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఏమన్నాం అంటే మౌంటైన్ బ్రిడ్జెస్ అన్నాం. ఇది చిన్న కాన్సెప్ట్ ఇది. ఓకే, చిన్న కాన్సెప్ట్. వార్మ్ ఎయిర్ ఎప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది, తక్కువ వెయిట్ కాబట్టి కూల్ ఎయిర్ ఎప్పుడు సింక్ అవుతుంది. ఓకే, ఆ డే టైము నైట్ టైం. దీంట్లో మీరు ఎక్కువగా ఏమి ఆలోచించి ఫీల్ అవ్వద్దు ఎక్కువగా. ఓకే, సో నేను ఎక్కడికో వెళ్ళాను, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అని మీరు అదే అందరూ. ఓకే, అరకు వెళ్ళాను, అరకులో ఫీల్ అవ్వడం ఇవన్నీ ఇప్పుడు ఫీల్ అవ్వద్దు. ఎగ్జామ్ వచ్చిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత అప్పుడు ఫీల్ అయ్యి ఏమైనా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకే, అప్పుడు దాకా మామూలే. ఇప్పుడు మౌంటైన్ బ్రిడ్జెస్, వ్యాలీ బ్రిడ్జెస్ చెప్పలేదు కదా, కెటబాటిక్ విండ్ అని అంటారండి. ఏదైతే ఆ విండ్ అలా ఫాలో అవుతుందో అది అవసరం లేదండి, తర్వాత ఎప్పుడో చిన్న చిన్న బేసిక్స్ చూసుకోవచ్చు. మౌంటైన్ బ్రిడ్జ్ అని రాయండి. మౌంటైన్ బ్రిడ్జ్, మౌంటైన్ బ్రిడ్జ్ ఫస్ట్. డ్యూరింగ్ నైట్ టైం రాద్దాం, మౌంటైన్ బ్రిడ్జ్ ఫస్ట్ రాద్దాం. డ్యూరింగ్ నైట్ టైం, డ్యూరింగ్ నైట్ టైం డ్యూరింగ్ నైట్ టైం ఏమవుతుందమ్మా, టాప్ గెట్స్ కూలర్ దాన్ వ్యాలీ అనాల. అర్థమైందా? టాప్స్ గెట్స్ కూలర్ దాన్ వ్యాలీ, టాప్ గెట్స్ కూలర్ దాన్ వ్యాలీ.
So mountain top has high pressure, top has low temperature and high pressure. అంతేనే కదా, high pressure. Whereas valley warmer and low pressure. Warmer when compared to tops. Okay, when compared to tops, low pressure. Next point, cold wind అన్న మీరు ఎలా రాసుకున్నా మీ ఇష్టం. మూవ్స్ ఫ్రమ్ hill top to valley. అంతేనా కాదా? hill top to valley, which uplifts the warm air, which uplifts the warm air is called mountain bridge. అగ్రికల్చర్ డ్యామేజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే మంచు పట్టేస్తుంది. అలా కోల్డ్ విండ్ అనేది పడుతూ ఉంటే కొన్నిసార్లు ఏంటంటే ఫ్రోస్ట్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అది కూడా కావాల్సి రాసుకోండి. అగ్రికల్చర్ హ్యాస్ డ్యామేజింగ్ ఎఫెక్ట్. ఎందుకంటే ఫ్రోస్ట్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. తెలుసు కదమ్మా, అది ఫ్రోస్ట్ అంటే మంచి ఎఫెక్ట్ వస్తుంది. ఇన్ ద వ్యాలీ ఏంటంటే ఫ్రోస్ట్ బైట్, డ్యామేజింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ మనకు తెలుసుకోవడానికి రాశాను. సో జస్ట్ మామూలుగా రాసుకోండి అమ్మ. ఏ రాస్తారు అంటే ఇది. ఇప్పుడు మనం నైట్ టైం చూసాం కదా, నైట్ టైం ఏంటమ్మా, ఏమైంది? చందమామ నైట్ టైం ఇది. సో ఏమైంది అంటే కోల్డ్ విండ్ అనేది. ఇది కోల్డ్ విండ్. అది కోల్డ్ విండ్ ఎలా పడుతుందో చూడండి. కోల్డ్ విండ్ ఇది. ఓకే, కోల్డ్ విండ్ అలా రాయండి. కోల్డ్ విండ్ అన్న ఏమవుతుంది? వార్మ్ ఎయిర్. ఇది వెళ్ళి ఏం చేస్తుంది? వార్మ్ ఎయిర్కి అప్లిఫ్ట్ చేస్తుంది. తక్కువ బరువు ఉన్నది ఎప్పుడు పైకి ఎగిరిపోతుంది, బరువు ఉన్నది కింద పడుతూ ఉంటుంది. సో ఇదేంటమ్మా? వార్మ్ ఎయిర్ అని రాయండి. ఇది వార్మ్ ఎయిర్.
ఆ రెడ్గా గీసింది వార్మ్ ఎయిర్, బ్లూతో గీసింది కోల్డ్ ఎయిర్. సో అంతేనా కాదమ్మా, నైట్ టైం ఇది వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. సో ఇది ఈ వార్మ్ ఎయిర్ రైజ్ అయ్యేటప్పుడు తర్వాత క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇది ఎప్పుడు మనం చూసాం, నైట్ టైం ఇది. ఇప్పుడు డే టైం రాయండి. ఇది మౌంటైన్ బ్రిడ్జ్ అని అంటారు. నెక్స్ట్ వ్యాలీ బ్రిడ్జ్. వ్యాలీ బ్రిడ్జ్ డ్యూరింగ్ డే టైంలో ఏమవుతుంది, టాప్స్ గెట్ వార్మర్, టాప్ గెట్ హీటర్ ఫాస్టర్, టాప్ గెట్స్ వార్మర్. వార్మర్ అంటే దేంతో కంపేర్ చేయాలి, వ్యాలీస్తో. గెట్స్ వార్మర్ దాన్ వ్యాలీ. మీకు చెప్పాలి, మీరు ఏ డౌట్ అడిగినా నేను చెప్పాలి కదా అనుకొని నేను చెప్తున్నాను. జనరల్గా మీరు పక్కనున్న దాంతో కంపేర్ చేశారంటే మీరు రాంగ్ ట్రాక్లో వెళ్ళినట్టుగా, మీతో పాటు నేను కూడా వెళ్తున్నందుకు నేను కూడా రాంగ్ ట్రాక్ మిమ్మల్ని పట్టుకెళ్తున్నాడు. జనరల్గా ఏం చెప్పాలంటే, మౌంటైన్స్, ఇక్కడ మౌంటైన్ వ్యాలీ బ్రిడ్జ్ అంటే మౌంటైన్ వ్యాలీని కంపేర్ చేయండి అమ్మా, పక్కనున్న దాంతో కంపేర్ చేయకూడదు, అది రాంగ్ ట్రాక్ అని నేను చెప్పాలి. ఓకే, మళ్ళీ నేను రాంగ్ ట్రాక్ అని చెప్తే మీకేం అర్థం అవుతుంది అని నేను చెప్పలేదు, మీతో పాటు నేను జర్నీ చేశాను. సో ఒకసారి చూడండి ఏమని అడిగాడు, డ్యూరింగ్ డే టైమ్ టాప్ గెట్స్ వార్మర్ దెన్ వ్యాలీతో పోల్చుకుంటే టాప్ అనేది స్పీడ్గా వార్మర్ అవుతుంది. డ్యూరింగ్ డే టైమ్ టాప్ గెట్స్ వార్మర్ దాన్ వ్యాలీ. ఓకే, నెక్స్ట్ దేర్ఫోర్ high temperature at the top leads to low pressure. అంతేనా కాదా, లీడ్స్ టు లో ప్రెజర్. whereas in valley వ్యాలీలో ఏముంటుందమ్మా, వ్యాలీ హ్యాస్ low temperature leads to high pressure. Next, so the warm wind rises from valley to top and cold wind sinks or descends, ఏది రాసుకున్నా పర్లేదు, sinks in the valley is called valley bridge. ఓకే, దీన్ని ఏమంటారంటే వ్యాలీ బ్రిడ్జ్ అంటారు. ఇది మనం డే టైంలో చూసాం, రాసుకోండి ఒకసారి. ఓకే, సో ఇది సూర్యుడిని అర్థం. ఓకే, సో హై ప్రెషర్ లో ప్రెషర్ కంపల్సరీ రాయాలి, అర్థమైందా? ఇక్కడ ఏంటి, ఇక్కడ హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్. ఇక్కడ ఏమవుతుంది, వామ్ విండ్ అనేది రైజ్ అవుతుంది. వామ్ విండ్ అనేది ఏమవుతుంది, రైజ్ అవుతుంది. ఇవ్వండి వార్మ్. నెక్స్ట్ కూల్ విండ్ అనేది ఆ ప్లేస్లో వచ్చి ఏమవుతుంది, కూల్ విండ్ అనేది సింక్ అవుతుంది. అంతేనా లేదా? సో దీన్ని మనం ఏమంటామంటే వ్యాలీ బ్రిడ్జ్ అని అంటాం. హై ప్రెషర్ లో ప్రెషర్.
అర్థమైందా? కూల్ విండ్ అది రాయాలి. హై ప్రెజర్ అక్కడ ఉంది, ఇది ఉంది. హై ప్రెజర్ నుండి ఇది ఏంటంటే వార్మ్ విండ్ అనేది కింద నుండి పైకి రైజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే వ్యాలీ బ్రిడ్జ్ అని అంటున్నాం. ఇది ఏంటంటే ఇది వ్యాలీ బ్రిడ్జ్. చాలా చిన్న కాన్సెప్ట్ అమ్మా, మనం దీనికోసం చాలా ఎక్కువసేపు తీసుకున్నాం. అంటే ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, జస్ట్ మామూలుగా తెలిస్తే చాలు. దీనికోసం ఇది పోనీ మెయిన్స్కి వచ్చింది అనుకోండి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఎక్కువ కాన్సెప్ట్ ఉందనుకోండి, ఎంతసేపు డిస్కస్ చేసుకున్నా పర్లేదు. మనం ఇల్లీనో గురించి లానినో గురించి ఎంతసేపు డిస్కస్ చేసుకున్నా పర్లేదు. కానీ అవి చాలా సింపుల్గా తేల్చేసి అందరూ అవి నీట్గా అర్థమైంది అన్నారు. చిన్న కాన్సెప్ట్ ఏమో అటు తిప్పేశారు, ఎక్కడెక్కడికో తిప్పేశారు. దీనికి తిప్పకుండా మీరు ఇటే వెళ్ళిపోయారు. నేను అదే చెప్తున్నాను, నేను సబ్జెక్టు వైపు మాత్రమే చూడాలి. ఇప్పుడు మీరు ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడు ఎలా వేస్తున్నాడు, మీరు ఎలా నేర్చుకుంటారో అనేది చూడాలి. ఓకే, అది అర్థమైందా? వ్యాలీ బ్రిడ్జ్ అంటే ఏంటి, మౌంటైన్ బ్రిడ్జ్ అంటే ఏంటి అర్థమైందా? ల్యాండ్ బ్రిడ్జ్ అంటే ఏంటి, సీ బ్రిడ్జ్ అంటే ఏంటి అర్థమైందా? చూసారు? అర్థమైందమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళాలా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ విండ్స్. ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసామంటే చూడండి, ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసామంటే ఈ కాన్సెప్ట్ ఇవన్నీ అర్థమైపోయినట్టుకున్నాయి. వీటి మీద ఎక్కువ తీసుకోవద్దు. మౌంటైన్ బ్రిడ్జ్ అంటే ఏంటి, వ్యాలీ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఎవరైనా అడిగారు అంటే ఓకే ఈ కాన్సెప్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయండి. డే టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది, ఇక్కడ ల్యాండ్ స్పీడ్గా హీట్ అవుతుంది, ల్యాండ్ స్పీడ్గా కూల్ అవుతుంది. దీని మీద మీరు టెస్ట్ పెట్టుకొని ఆలోచించి చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు వరకు ఏం చూసామంటే ఫస్ట్ ప్రైమరీ విండ్స్ అనేవి చూసాం. ఈ ప్రైమరీ విండ్స్ని ఏమంటాడు అంటే ప్లానెటరీ విండ్స్ అని అంటాడు. ప్రైమరీ విండ్స్ని ఏమంటారంటే ప్లానెటరీ విండ్స్ అని అంటారు. ఈ ప్రైమరీ విండ్స్ అంటే ఏంటి, ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్. అంతేనా కాదు? దీన్ని మనం ఏమన్నాం, ట్రేడ్ విండ్స్ అంటే ఏంటో చూసాం. ట్రేడ్ విండ్స్ రెండు కన్వర్జ్ అయిన దగ్గర ITCZ అంటారంటే ఏంటో చూసాము. ఇంకా మనం ఇందులో ఇంకేం చూసాం అంటే ఈ ITCZ ఎఫెక్ట్ మాన్సూన్ మీద కూడా ఎలా ఉంటుందో కూడా చూసాం. ఎందుకంటే ఈ విధంగా మెయిన్స్కి అడుగుతాడు కాబట్టి ఇది నేను చెప్పాను, ఈ విధంగా మెయిన్స్కి అడుగుతాడు కాబట్టి. ఓకే, అలానే మనం వెస్టర్లీస్ అంటే ఏంటో చూసాం, ఈస్టర్లీస్ అంటే కూడా ఏంటో చూసాం. ఓకే, ఇవి చెప్పుకునేటప్పుడే మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాం అంటే హెడ్లీ సెల్ అంటే ఏంటో చూసాం, ఫెరల్ సెల్ అంటే ఏంటో చూసాం. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకోటి పోలార్ సెల్ అంటే ఏంటో చూసాం. ఈ 3 సెల్స్ చెప్పుకునేటప్పుడు వాకర్ సెల్ అంటే కూడా ఏంటో చెప్పాలని ఏం చెప్పాను అంటే ఈ వాకర్ సెల్ చెప్పేటప్పుడు మీకు ఇంకా నేను ఏం చెప్పానంటే ఇల్లీనో లానినో అంటే ఏంటో కూడా చెప్పాను. ఇవి మీకు మెయిన్స్కి అడుగుతాడని చెప్పాను. ఇవన్నీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది మెయిన్స్కి ఇంపార్టెంట్, మాన్సూన్ మెయిన్స్కి ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ITCZ మాన్సూన్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది మెయిన్స్కి ఇంపార్టెంట్. ఇవన్నీ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. దీంతోపాటు లానినో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, మౌంటైన్ బ్రిడ్జ్. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ప్రైమరీ విండ్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, సెకండరీ విండ్స్ ఆర్ పీరియాడిక్ విండ్స్. సెకండరీ విండ్స్ అయినా అంటాడు లేదా పీరియాడిక్ విండ్స్ అయినా అంటాడు. సెకండరీ విండ్స్ ఆర్ పీరియాడిక్ విండ్స్. సో సెకండరీ విండ్స్, పీరియాడిక్ విండ్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ సీజనల్ విండ్స్. మాన్సూన్ అనేది సీజనల్ విండ్. ఓకే, మాన్సూన్ అనేది సీజనల్ విండ్. ఓకే, సో ఇంకోటి ఏమైనా చెప్పండి, మౌంటైన్ బ్రిడ్జెస్, వ్యాలీ బ్రిడ్జెస్, ఇవి కూడాను సెకండరీ విండ్స్ అని అంటారు. వ్యాలీ బ్రిడ్జెస్ సెకండరీ విండ్స్ అని అంటారు. ఓకే, ఇందాక ఆయన చెప్పాడు. సరే ఏంటి అంటే వర్షం పడితే ఏమవుతుంది, వర్షం పడితే మౌంటైన్ బ్రిడ్జ్, వ్యాలీ బ్రిడ్జ్ ఉండదు, లేదా ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్ ఉండదు. అర్థమైందా? ఆయన అడిగాడు, సార్ వర్షం పడుతుంది అప్పుడు ఏం చేద్దాం, ల్యాండ్ బ్రిడ్జ్ ఉండదు అంటే ఏంటివి, సీజనల్ విండ్స్, సెకండరీ విండ్స్, పీరియాడిక్ విండ్స్. ఆయన అడిగాడు కదా, సార్ వర్షం పడితే ఎలా ఉంటుంది సార్ అని అడిగాడు. అందుగురించి వాటిని ఏమన్నారంటే పీరియాడిక్ విండ్స్ అన్నారు, లేదా సెకండరీ విండ్స్ అని అంటారు వాటిని. అంటే మీనింగ్ ఏంటంటే ఆ విండ్స్ ఆ సీజన్ బట్టి వస్తాయి, సీజన్ బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో అంటే ఏంటి అంటే వర్షం పడితే ఆ ల్యాండ్ బ్రిడ్జ్ ఉండదు, వర్షం పడితే సీ బ్రిడ్జ్ ఉండదు. ఎమరేట్ అన్న. సో ఈ ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్, మాన్సూన్స్ ఇవన్నీ ఏంటి అంటే ఇవి దీస్ ఆర్ ఆల్ పీరియాడిక్ విండ్స్ ఆర్ సెకండరీ విండ్స్. ఇప్పుడు వరకు మనం ఇవి చూసాం. దీంతో ఇవి పీరియాడిక్ విండ్స్, సెకండరీ విండ్స్లో ఏంటంటే మాన్సూన్ మిల్ మాత్రమే మీకు ఏంటంటే మెయిన్స్కి అడుగుతాడు. ఓకే, మిగతాది అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు, కానీ ఇది మట్టుకు పక్కా మెయిన్స్ క్వశ్చన్. మాన్సూన్ మనం ఆల్రెడీ ITCZ ఎఫెక్ట్ ఇవన్నీ మనం చూసాం.
ఇంకా మనం మాన్సూన్ గురించి ఇన్ డీటెయిల్గా చదువుతాం, ఇంకా ఇన్ డీటెయిల్గా చదువుతాం. ఎక్కడో తెలుసా, ఇండియన్ మాన్సూన్ చదివేటప్పుడు మాన్సూన్ ఇండియాకి వచ్చేసరికి, మనం ఇండియన్ జోగ్రఫీకి వచ్చేసరికి ఇంకా ఇన్ డీటెయిల్గా మాన్సూన్ చదువుతాం, ఇన్ డీటెయిల్గా మాన్సూన్. ఓకే, ఇండియన్ ఓషన్ డైపోలు ఇలాంటివన్నీ చదువుతాం. ఓకే, సో ఇన్ డీటెయిల్గా ఇంకా ఇన్ డీటెయిల్గా చదువుతాం. ITCZ వాక్ కాదు, ఇంకా ఇన్ డీటెయిల్గా చదువుతాం. అయితే అది పక్కన ఉంచండి. సో నెక్స్ట్ ఏంటంటే టెరిషరీ విండ్స్. నెక్స్ట్ ఏంటంటే మూడోది టెరిషరీ విండ్స్, ఆర్ దీన్నే ఇంకోటి ఏమంటారంటే లోకల్ విండ్స్ అని అంటారు. లోకల్ అంటే అర్థమైపోయింది, అంటే అక్కడ మాత్రమే ఉంటాయి లోకల్ విండ్స్. ఈ లోకల్ విండ్స్ అంటే ఏంటి సార్? మీకు ఈ లోకల్ విండ్స్ ఇందులో నేను పక్కాగా చెప్పేస్తున్నాను. లోకల్ విండ్స్ ప్రిలిమ్స్కి అడుగుతాడు. ప్రిలిమ్స్కి లోకల్ విండ్స్ ఏంటంటే ప్రిలిమ్స్కి అడుగుతాడు. మీకు అర్థమైందా? లోకల్ విండ్స్ ప్రిలిమ్స్కి అడుగుతాడు, మెయిన్స్ చాలా తక్కువ. ఓకే, సో ఈ లోకల్ విండ్స్ ఎలా ఉంటాయి? లోకల్ విండ్స్ అంటే ఏంటి? పర్టికులర్గా ఆ ప్లేస్లో ఉంటాయి. ఇందులో ఎలా అడుగుతాడంటే సో అండ్ సో విండ్ ఇస్తాడు, అది కోల్డ్ విండా వార్మ్ విండా తెలియాలి మీకు. ఇవి కూడా తెలియాలి. చూడండి, ఏదైనా ఒక విండ్ కోల్డ్ విండా వార్మ్ విండా అనేది కూడా తెలియాలి. అవి అక్కడ మాత్రమే ఉంటాయి, అవి ఆ ప్లేస్లో మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిరోక్కో అనేది కోల్డ్ విండా వార్మ్ విండా అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చినూక్ అనేస్తాడు, చినూక్ అనేది రాకీస్ మౌంటైన్స్లో ఉంటుంది, అది కోల్డ్ విండా వార్మ్ విండా అని అడుగుతాడు. ఇలాంటివి మీకు అడుగుతాడు. అంటే ఇవన్నీ ఏంటంటే లోకల్ విండ్స్ అనమాట. ఇవన్నీ ఏంటి అంటే మీకు లోకల్ విండ్స్ అక్కడ మాత్రం ఉంటాయి. ఇవి మనం ఏంటి అంటే టెరిషరీ విండ్స్ అని అంటాం. వీటిని ఏమంటాం అంటే మనం టెరిషరీ విండ్స్. సరే, ఈ విండ్స్ ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి చూడండి, ఇవి చూడండి. సో ఇవేంటి, ఇంతకుముందు నేను చెప్పాను ఈస్టర్లీస్ అంటే ఎలా ఉంటాయి, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఇవి, అలానే సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటే ఇవి, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటే ఇవి, వెస్టర్లీస్ అంటే ఇవి వెస్టర్లీస్. అంతేనా కదా? ఇవి అలా కాదు, ఇవి అలా కాదు, ఇవి ఇక్కడ మాత్రం ఉంటాయి. ఇవి చినూక్ అనేది చూడండి, చినూక్ అనేది చూడండి. ఈ చినూక్ అనేది చూసారా మీరు, కనిపిస్తుందా? చినూక్ అనేది చూసారా? ఈ చినూక్ అనేది ఏంటంటే వార్మ్ విండ్. ఎక్కడ ఉంటుంది అంటే ఇది రాకీస్ మౌంటైన్స్లో ఉంటుంది. ఇది ఎక్కడంటే రాకీస్ మౌంటైన్స్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. నార్థర్ అనేది చూడండి, ఇది కూడా ఏంటంటే ఒక విండ్. లోకల్ విండ్స్ ఇక్కడ మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడికి వెళ్ళాం. ఇవి కూడా చూడండి, ఇది కూడా ఒక విండ్. ఓకే, అంటే మీకు విండ్స్లో నిన్ను ఓషనిక్ కరెంట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఓషనిక్ కరెంట్ ఉంటుంది, అది వార్మా కోల్డ్ అనేది అడుగుతాడు. ఇక్కడ ఒక ఓషనిక్ కరెంట్ ఉంటుంది, చాలా ఉంటాయి ఓషనిక్ కరెంట్స్. ఓకే, ఇక్కడ ఒక ఓషనిక్ కరెంట్ ఉంటుంది, ఒయాషియో కుర్రోషియో, ఏది వార్మ్ కరెంటు ఏది కోల్డ్ కరెంటు ఇవన్నీ మీకు తెలియాలి. ఇవేంటంటే ఇవి ఓషనిక్ కరెంట్స్ ఇవి. ఓకే, ఇవి ఓషనిక్ కరెంట్స్. ఇవేంటంటే విండ్స్ ఇది విండ్స్ అనేవి ఏంటంటే అక్కడ మాత్రమే ఉంటాయి. సో ఈ బ్రిక్ ఫిల్టర్ చూడండి, సదర్లీ చూడండి, బెర్గ్ చూడండి, సిరుక్కో అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఏంటంటే ఒక దగ్గర దరిద్రాన్ని ఇంకో దగ్గర వర్షాన్ని తీసుకొని వస్తాయి. అంటే పాపం ఇక్కడ అంతా ఎండగా ఉంటుంది, ఇక్కడంతా ఏంటంటే ఇవంతా ఏంటంటే డస్ట్ హాట్ డస్ట్ విండ్. ఇది ఇక్కడ ఇది దాటిపోయిన తర్వాత మెడిటేరియన్లోకి డస్ట్ అంతా పట్టుకొని వెళ్ళిపోద్ది. అక్కడ నుండి ఏంటంటే మాయిశ్చర్, ఈ వార్మ్ ఎయిర్ కాస్త మాయిశ్చర్ అంతా పట్టుకొని వచ్చి ఇక్కడంతా ఈ చుట్టుపక్కల వర్షం పడుతుంది, ఈ సిరుక్కో అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇవ్వండి సిరుక్కో చూసారా, ఇది. అలానే హర్మటాన్, కామ్సిన్, ఈ ఆఫ్రికాలో ఉన్నవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ ఏంటంటే లోకల్ విండ్స్. వీటి మీద మీకు ఎలా అడుగుతాడంటే ప్రిలిమ్స్కి అడుగుతాడు. ఎక్కడ అడుగుతాడంటే మీకు ప్రిలిమ్స్కి అడుగుతాడు. ఇదంతా ఏంటి అంటే నాలెడ్జ్ అంటే ఏంటి అంటే మీరు ఎంతవరకు మీరు ఇది గుర్తుంచుకోగలరు. ఓకే, సో మీరు బై హార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో మీరు ఏమి నాలెడ్జ్ అప్లై చేయడానికి, ఇందులో మీరు తెలివితేటలు ఏవి అప్లై చేయడానికి లేదు. ఓకే, చినూక్ ఉంది, చినూక్ మీద మీరు చదవాలి. ఈ చినూక్ అనేది ఏంటి, ఎక్కడ ఉంది? ఇది యుఎస్ఏకి కెనడాకి మధ్యలో ఉంది, ఇది చూసుకోండి. ఓకే, వెస్ట్రన్ స్లోప్ రాకీస్ మౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయంటే రాకీస్ మౌంటైన్స్ ఉంటాయి. ఓకే, ఈ చినూక్ ఏంటంటే ఇక్కడ రాకీస్ మౌంటైన్స్ ఉంటాయి, అక్కడ ఉంటుంది ఈ చినూక్ అనేది. ఈ చినూక్ అనే ఇది కూడా మనం తీసుకున్నాం కదా, అది పక్కన ఉంచండి. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది ఎలా అడుగుతాడంటే చినూక్ అనేది ఏ కంట్రీలో ఉంటుంది, ఆస్ట్రేలియాలోనా, ఆఫ్రికాలోనా, యూరప్లోనా అని అడుగుతాడు. చినూక్ అనే విండ్ ఏ కంట్రీలో ఆరిజినేట్ అవుతుంది, ఏ మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎ బెనిఫిషియల్ విండ్. వీళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ విండ్ అనమాట. బికాస్ వీళ్ళకి ఏంటంటే ఈ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి, ఈ గ్రాస్ ల్యాండ్స్కి మంచి వాటర్ అవైలబిలిటీ తెచ్చేలాగా ఈ చినూక్ చేస్తుంది. అర్థమైందా?
సో ఈ చినూక్ అనేది చాలా బెనిఫిషియరీ విండ్ వీళ్ళకి. ఓకే, ఈ చినూక్ అనే విండ్ ఎక్కడ ఉంటుందంటే యుఎస్ఏకి కెనడాకి ఉంటుంది. సో ఉన్న విండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సిరాక్కో ఉందనుకోండి, వీళ్ళకి దరిద్రాన్ని తీసుకొని వస్తుంది. ఎవరికి అంటే ఈ వీళ్ళకి. సో ఇవన్నీ లోకల్ విండ్స్. ఇవేంటంటే మీరు ఒక్కొక్కటి చూసుకోవాలి. చినూక్ అంటే ఏంటి, నార్థర్ అనేది ఎక్కడ ఉంటుంది, నార్త్ ఈస్టర్ డిజర్ట్స్ అనేది ఎక్కడ ఉంటుంది, నార్టీ అనేది ఎక్కడ ఉంటుంది, పాంపిరో ఎక్కడ ఉంటుంది, బెర్గ్ ఎక్కడ ఉంటుంది, ఏ కంట్రీ దగ్గర, హర్మటాను, కామ్సిన్, సిరుక్కో, ఈ మూడు ఇంపార్టెంటే. ఇంకా చాలా ఉంటాయి, వీడు చాలా తక్కువ చూపించాడు. కానీ హెల్మ్ అనేది ఇంపార్టెంటే, బోరా ఇంపార్టెంటే, లెవాంటు, ఫోను, ఇంకా చాలా ఉన్నాయండి. వీడు చాలా తక్కువ చూపించాడు. ఓకే, ఇది చూసుకోండి. బోరాను ఇవన్నీ బ్రిక్ ఫీల్డర్ ఇవన్నీ. సో చాలా తక్కువ చూపించాడు. ఇంకా లోకల్ విండ్స్, కోల్డ్ విండ్స్ అంటే పర్టికులర్ మన ఇండియాలో కూడా ఉంటాయి. అవి చూపించలేదు, మన ఇండియన్ జోగ్రఫీ చూసేటప్పుడు చూద్దాం. సో చూసారు, ఇవన్నీ ఏంటంటే లోకల్ విండ్స్. ఎగ్జాంపుల్ చినూక్ చెప్పాను. అలానే ఇంకా మీరు ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకోవచ్చు, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సిరక్కో తీసుకోవచ్చు. సిరక్కో అనేది ఏంటంటే హార్మ్ఫుల్ విండ్. ఇది బెనిఫిషియల్ విండ్ అని ఎలా అన్నానో, ఇదేంటంటే హార్మ్ఫుల్ విండ్. ఓకే, సిరక్కో అనేది ఇవ్వండి ఇలా మెడిటేరియన్ సీ, ఇది మెడిటేరియన్ సీ అంటారు. ఇది మెడిటేరియన్ సీలో వెళ్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళందరికీ డస్ట్ పార్టికల్స్, ఈ డస్ట్ అంతా తీసుకెళ్ళి ఇందులో పడేస్తుంది మెడిటేరియన్ సీలో. ఓకే, తీసి ఇక్కడంతా వార్మ్ ఏరియా కాస్త రైజ్ అయ్యి ఇటువైపు అంతా వర్షాలు పడుతూ ఉంటాయి. చూసారు, ఇవన్నీ ఏంటంటే లోకల్ విండ్స్. ఇవి మీకు ఎలా అడుగుతాడంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఇవి ఎలా అడుగుతాడంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఓకే, మీరు ఇవేంటి అంటే జస్ట్ గుర్తుంచుకోవాలి. లోకల్ విండ్స్ అన్ని బై హార్ట్ చేయాలి. అది వామ్ విండా కోల్డ్ విండా చూసుకోవాలి. ఓకే, ఎలా అడుగుతాడు. ఇంకా చాలా విండ్స్ ఉంటాయి, ఈడే మరి చాలా తక్కువ చూపించాడు లోకల్ విండ్స్ అనేవి. ఓకే, ఇవన్నీ మీరు బై హార్ట్ చేసుకోవడమే. వార్మ్ విండ్ ఏంటి, కోల్డ్ విండ్ ఏది, ఇవన్నీ బై హార్ట్ చేసుకోవడమే. అందులో డౌట్స్ ఏమీ ఉండవు. ఆ వార్మ్ విండ్ కోల్డ్ విండ్లో డౌట్స్ ఏమి ఉండవు. అవి పర్టికులర్గా ఆ ఏరియాలో ఉండని విండ్స్ అవి. ఓకే, సో ఒకసారి రాసుకోండి. ఎవరైనా ఏమైనా డౌట్స్ అడిగారా? ఏంటి డౌట్ చూద్దాం. స్నో ఎటర్ అని అంటారు. అందుగురించి అది చాలా బెనిఫిషియల్ విండ్ అని అన్నాను. కరెక్టే. చినూక్ అనేది స్నో ఎటరా సార్ అంటే అవును, అందుగురించి దాన్ని బెనిఫిషియల్ విండ్ అని అన్నాను. క్లియర్గా అది చేస్తుంది అనమాట. ఓకే, అక్కడ ఉన్న పీపుల్కి ఏంటంటే అక్కడ క్లియర్ అవుతుంది. స్నో ఎటర్ ఎప్పుడో ఏమవుతుంది అనేది ఏమవుతుంది అంటే అక్కడ క్లియర్ స్కై చేస్తుంది. క్లియర్ స్కై అనేది అన్నిటికీ మంచిదే. అది అందుగురించి నేను అది బెనిఫిషియల్ అని అన్నాను. అదే సిరక్కో అనుకోండి హార్మ్ఫుల్ అని అన్నాను. ఓకే, అలాంటివి మీరు చూడాలి. ఇదేంటి అంటే టెరిషియరీ విండ్స్. ఇక్కడ కాన్సెప్ట్ ఏమీ ఉండదు. ఇక్కడ నేను చెప్పడానికి కాన్సెప్ట్ ఏమీ ఉండదు. ఓకే, ఇదేంటంటే మీరు బయాట్ చేసుకొని మీరు ఎంత కంటస్థ పెట్టుకుంటారో, మీకు ఎన్ని విండ్స్ గుర్తుంటాయో అన్ని పెట్టుకోవాలి. టెరిషియరీ విండ్స్ అని అంటారు, లేదా లోకల్ విండ్స్ అయినా అంటారు. ఇవేంటంటే పర్టికులర్ ఏరియాలో ఉంటాయి. ఇందులో కాన్సెప్ట్ ఏమాత్రం ఉండదు. నెక్స్ట్ లోకల్ డిఫరెన్స్. ఈ లోకల్ విండ్స్ ఎలా వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ డిఫరెన్సెస్ అండ్ ప్రెజర్. ఓకే, టెంపరేచర్ ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల ఏమవుతుంది అంటే లోకల్గా కొన్ని విండ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో రాసుకోండి లోకల్ విండ్స్ ఎందుకు వస్తాయంటే లోకల్ డిఫరెన్సెస్ of temperature and pressure produce local winds. Just introduction ఇచ్చాను. Such winds are local in extent. అది జస్ట్ లోకల్లోనే ఉంటాయి. ఓకే, కొన్ని విండ్స్ ఏంటో చూద్దాం. ఆ ఫిగర్ మీరు చూసారు కదా, అలా మీరు కొన్ని చూడండి. సో చినూక్, ఇవన్నీ మీకు ఇచ్చేస్తానండి. ఈ లిస్ట్ అంతా మీకు ఇచ్చేస్తాను, మీరు రాసుకోండి. ఇందులో ఏమాత్రము మీరు ఏంటంటే కాన్సెప్ట్ ఏమీ ఉండదు. అంటే అది ఏంటంటే ఆ ఏరియాలో ఉంటుంది అని తెలిస్తే. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల. నెక్స్ట్ వీటి వల్ల ఏంటంటే కొన్ని లోకల్ విండ్స్ ఉంటాయి. ఇవి ఏ విధంగా అడుగుతాడు అంటే అది వార్మ్ విండా కోల్డ్ విండా ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ మీరు చూసుకోవాలి.
ఇది వార్మ్ విండో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇచ్చాడు ఇక్కడ, ఇది సిరుక్కో ఇచ్చాడు. సిరుక్కో ఇక్కడ మీకు చూస్తే వార్మ్ విండ్ అని అర్థం అవుతుంది. జనరల్గా అది వార్మ్ విండో కోల్డ్ విండ్ అంటే చదవకపోతే మీకు ఎలా తెలుస్తుంది? ఎమరైటర్ నా లూ అన్స్ ఏదో ఉంది విండ్, ఏదో ఒక విండ్ ఇస్తాడు, బోరా అనేది ఇస్తాడు, లేదా హెల్మ్ అని ఇస్తాడు, మిస్ట్రల్ అని ఇస్తాడు, చినుక్ అని ఇస్తాడు, నార్తర్ అని ఇస్తాడు, బ్లెజార్డ్స్ అని ఇస్తాడు. ఇవి వార్మ్ విండా కోల్డ్ విండా అనేది మెయిన్ తెలియాలి. ఆ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. ఆ విండ్ ఎక్కడ ఉంది? సిరుక్కో అంటే ఆ విండ్ ఎక్కడ ఉంది? ఆఫ్రికాలోనా, అమెరికాలోనా, లేకపోతే బ్రెజిల్లోనా, ఇండియాలోనా, ఎక్కడ అని ఇస్తాడు. ఓకే, కామ్సింగ్ ఈ విండ్ ఎక్కడ ఉంది? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇందులో అడిగే క్వశ్చన్స్ ఇవే. ఇందులో అడిగే క్వశ్చన్స్ అన్నీ చెప్తాను. ఒకటి, అది వార్మ్ విండా కోల్డ్ విండా అడుగుతాడు. రెండోది ఏంటి అంటే అది ఏ ప్లేస్లో ఉంటుంది, ఏ మౌంటైన్స్లో ఉంటుంది, రెండోది అది. నెక్స్ట్, అదేమైనా బెనిఫిషియల్లా, హార్మ్ఫుల్లా, అలాంటిది ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? ఆ విండ్కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ చినుక్ ఉంది, అది స్నో హీటర్. ఇందాక నేను చెప్పాను ఇట్సే ఏమన్నా, నేను చినుక్ అని చెప్పగానే ఇట్స్ ఏ బెనిఫిషియల్ విండ్ అని అన్నాను. చినుక్ అని చెప్పగానే అంటే ఏమన్నానమ్మా, నేను ఏమన్నాను అంటే బెనిఫిషియల్ విండ్ అని అన్నాను. ఎందుకు బెనిఫిషియల్ విండ్ అని అంటే అక్కడ గ్రాస్ ల్యాండ్స్ని, ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ని ఏ విధంగా చేస్తుంది అంటే క్లియర్ చేస్తుంది అని చెప్పాను. నేనేమన్నానంటే గ్రాస్ ల్యాండ్స్ని క్లియర్ చేస్తున్నాను అన్నాను. సో గ్రాస్ ల్యాండ్ని క్లియర్ చేస్తుందంటే ఏంటో తెలిసేది, ఇది ఈ విండ్ అనేది ఏం చేస్తుందంటే స్నో హీటర్ అంటారు. ఇది అంటే ఏంటంటే మధ్యలో వచ్చిన ఈ స్నోని అంతటిని ఇది ఏం చేస్తుందంటే క్లీన్ చేసి పడేస్తుంది. అందుగురించి ఏంటంటే ఇక్కడ గ్లాస్ ల్యాండ్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ విపరీతంగా గ్రాస్ ల్యాండ్ ఉంటుంది. ఈ గ్రాస్ ల్యాండ్ అంతా ఏంటి అంటే స్వీట్ కార్న్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ స్వీట్ కార్న్ అంటే మామూలుగా ఇక్కడ ఎలా ఉంటుంది కండిషన్ చెప్తున్నాను. ఈ స్వీట్ కార్న్లో ఏంటి అంటే ఈ స్వీట్ కార్న్ దేనికి యూజ్ చేస్తారు అంటే ఇవి వాళ్ళు తినరు, వాళ్ళకి అవసరం లేదు. పెగ్ రైస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. పెగ్ రైస్ ఇండస్ట్రీస్కి పంపించేస్తారు అనమాట. జనరల్గా ఈ మామూలు బుక్లో ఉండి మామూలు చెప్తున్నాను. సో వాళ్ళు తినరు. ఇక్కడ జనరల్గా పెగ్ రైస్ సాఫ్ట్వేర్ అనేది బాగా ఫేమస్ కెనడాకును యూఎస్ఏకి. ఎక్కడ ఉంటుంది అంటే ఇది అనమాట. మనలాగా స్వీట్ కార్న్ అంటే పిచ్ అయిపోయి మనం తింటూ ఉంటాం, కానీ ఇక్కడ అలా ఉండదు. ఓకే, సో వీళ్ళు ఇవన్నీ ఏం చేస్తారని అంటే అక్కడ పెగ్ ఇండస్ట్రీస్కి వేసేస్తారు. సో ఎనీవే, జస్ట్ మీకు ఇది ఎందుకు చెప్పాను అంటే అక్కడ ప్యారిస్ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ గ్రాస్ ల్యాండ్ క్లియర్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈ విండ్, చినుక్. సో ఇలాంటివి మీరు చూసుకోవాలి. ఈ లిస్ట్ మీకు నేను ఇచ్చేస్తాను, రేపు డిస్ప్లే చేసేస్తాను. ఈ విండ్స్, లోకల్ విండ్స్ అన్నీ మీకు డిస్ప్లే చేసేస్తాను. ఓకే, సో ఇందులో ఏంటంటే మీరు బై హార్ట్ చేసుకోవాలి. అదంతా మీ బై హార్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, అందులో మెయిన్స్కి అడగడానికి ఏమి ఉండవు, ప్రిలిమ్స్కి అడుగుతాడు. ఇప్పుడు వాక్ అయితే ఎప్పుడు మెయిన్స్కి అడగలేదు, ప్రిలిమ్స్కి అడిగాడు. ఏంటి అది హాట్ విండా, ఇందాక నేను చెప్పాను కదా, కోల్డ్ విండా, హాట్ విండా, ఓకే, లేదా అది ఎక్కడ ఉంటుంది, ఏ కంట్రీలో ఉంటుంది, ఏ రీజియన్లో ఉంటుంది, ఇలాంటివి అడుగుతాడు. దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? ఓకే, ఇలాంటివి అడుగుతాడు. ఏ మౌంటైన్స్లో ఉంది, ఇలాంటివి అడుగుతాడు. ఓకే, సో అవన్నీ మీరు చూసుకోవాలి. చినుకు, మిస్ట్రాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మీకు లిస్ట్ ఇస్తాను ఇప్పుడు. డౌట్స్ ఉన్నాయా? నాకు తెలిసి ఇందులో ఏ డౌట్స్ ఉండవు. ఏవి లోకల్ విండ్స్లో ఏమి ఉండవు. లోకల్ విండ్స్ అంటే ఏంటంటే అక్కడ ఉండవు మాత్రమే. అవి మీరు ఏంటంటే మీ ప్రిలిమ్స్కి మీ ఓపిక, చెప్పాను కదా, ప్రిలిమ్స్కి కొన్ని మనం గుర్తుంచుకోవాల్సి కూడా వస్తాయి. ఇలాంటివి మనం గుర్తుంచుకోవాల్సి వస్తాయి. జాగ్రఫీలో ఇలాంటివి. ఇవేంటంటే ఇందులో సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఎల్నినో లానినో అంటే కొద్ది సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంది. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు. ఆ లోకల్ విండ్ ఎక్కడ ఉందా అనేది మీరు బై హార్ట్ చేస్తే అయిపోద్ది. 1-2 సార్లు చూస్తే అవుతుంది. ఇప్పుడు చూపించాను కదా, అలా లిస్ట్ ఇచ్చేస్తాను. అది మళ్ళీ మీకు ఎందుకు చెప్పడం, అది వామ్ విండ్ కోల్డ్ విండ్ అని ఎందుకు చెప్పడం, మీ టైం వేస్ట్. ఆ లిస్ట్ ఇస్తాను, మీరు రాసుకోండి. లోకల్ విండ్స్ లిస్ట్ ఇచ్చేస్తాను, మీరైతే మీ నోట్స్లో రాసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఈరోజు క్లాస్లో? ఈరోజు ఒకే ఒక కాన్సెప్ట్ దగ్గర మనం ఎక్కువ ఉండిపోయాం. చిన్న కాన్సెప్ట్ దగ్గర చాలా ఎక్కువ ఉండిపోయాం. చిన్న కాన్సెప్ట్ దగ్గర చాలా ఎక్కువసేపు మనం ఉన్నాం. చాలా చిన్న కాన్సెప్ట్, మౌంటైన్ బ్రిడ్జెస్, వ్యాలీ బ్రిడ్జెస్, నెక్స్ట్ ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్. సో లోకల్ విండ్స్ అనేవి ఏంటి అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటాయి. దీనికి ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఇవి నేను చెప్పాను కదా, కొన్ని ప్రిలిమ్స్కి అడుగుతాడమ్మా, కొన్ని మెయిన్స్కి అడుగుతాడు అని చెప్పాను. ఓకే, ఇవి ప్రిలిమ్స్కి అడిగే క్వశ్చన్స్. ఇవి ఏ డౌట్స్ లేవు కదా? ఇవి చూసుకున్నారా? ఇంకా ఇలా చాలా విండ్స్ ఉంటాయండి, చాలా తక్కువ చూపించాడు. నేను ఇమేజ్ ఇంక ఇందులో అయినా తీయాల్సింది, చాలా తక్కువ చూపించాడు. ఏది హాట్ విండ్, ఏది కోల్డ్ విండ్,
ఈ విండ్ బెర్గ్ అనే విండ్ ఎక్కడ ఉంటుంది, ఓకే, హబూబ్ అనే విండ్ ఎక్కడ ఉంటుంది, హర్మటాన్ అనే విండ్ ఎక్కడుంది, ఓకే, లేదా బోరా అనే విండ్ ఎక్కడుంది, హెల్మ్ అనే విండ్ ఎక్కడుంది, మిస్ట్రల్ ఈ విండ్ ఇంపార్టెంట్, మిస్ట్రల్, లవాంటు, ఇంకా చాలా ఉంటాయండి, చినూకు. మన ఇండియాలో ఉన్నవి ఏవేవి లేదు, ఇండియన్ జోగ్రఫీలో చూడొచ్చు. సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా ఈరోజు క్లాస్లో. ఎవరికైనా ఏమన్నా మోజెస్ ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. అనుదీప్, నరేంద్ర, వెంకట్ సాయి, ఎస్ రామ్ సాయి, రెడ్మీ, రేవంత్, క్లియర్ సార్. ఓకే, సాయి గౌతమ్. సాయి గౌతమ్ చెప్పు. సాయి గౌతమ్ సార్ ఏంటి చెప్పు. సాయి గౌతమ్ ఏంటి ఈరోజు ఎవరైనా హర్ట్ చేశారా? నేను ఈరోజు ఎవరైనా నిన్ను హర్ట్ చేశారా అంటున్నాను. సార్ సో నెక్స్ట్ అర్థమైందా పోనీ? ఎస్ సార్. చూడండి, సబ్జెక్ట్ని నేను మీకు అదే చెప్తున్నాను. ఓకే, జనరల్గా కొన్ని తప్పులు చేయకూడదు. ఇవి ఏంటంటే నేను చెప్పవచ్చు మీ టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రం ఉండండి, ఎగ్జామ్కి మాత్రం ప్రిపేర్ అయ్యేటట్టు చూడండి. ఓకే, నార్మల్గా ప్రాక్టికల్గా చూస్తాను అంటే అవి తర్వాత, మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా వెళ్తారో లేకపోతే థియరిటికల్గా వెళ్తారో మీ ఇష్టం. ఇప్పుడు మధ్య ఏం చేస్తారంటే ఒకటి చూశారు అంటే అది ప్రిలిమ్స్కి ఎలాగిస్తున్నాడు, మెయిన్స్కి ఎలాగిస్తున్నాడు, అలా అబ్జర్వ్ చేసుకొని చదవండి. ఒకవేళ నేను మెయిన్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అదే చేస్తున్నాను. ఒక టాపిక్ తీసుకున్నాను అంటే ఓకే, అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడా, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడా, ఆ విధంగా నేను చూసి ప్రిలిమ్స్కి మెయిన్స్కి రిలేటెడ్ చేసి చదువుతున్నాను. అర్థమైందా? ప్రిలిమ్స్ మీరు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి లిస్టు. ఆ లిస్ట్ అంతా తీసుకొని మీరు చదువుతూ ఉండాలి. అది మీ బుక్లో దొరికిపోతాయి, పెద్ద కష్టమేం కాదు. అది మీరు ఏ విధంగా మీరు గుర్తుంచుకున్నారు, ఇలా మ్యాప్ విధంగా గుర్తుంచుకున్నారా, ఏ విధంగా గుర్తుంచుకున్నారా ఉంటుంది. మెయిన్స్కి ఇచ్చారనుకోండి, ఆ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్ అలాంటివి ఏవైనా రిలేటెడ్ మెయిన్స్ మీరు ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. ఈ సార్ మాకు ఎంతవరకు చెప్పారు, మెయిన్స్కి నేను అన్నీ చేయగలుగుతున్నానా, ఎక్కడ నాకు ప్రాబ్లం వస్తుంది అనేది చూసుకోండి. జియోమార్ఫాలజీ తీసుకున్నారంటే జియోమార్ఫాలజీ మొత్తం, క్లైమటాలజీ తీసుకున్నారంటే క్లైమటాలజీ మొత్తం అంతా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ తీయండి, సార్ చెప్పిన నోట్స్ అంతా తీయండి, అన్ని క్లాసులు వినండి, నోట్స్ చక్కగా రాసుకోండి. నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానా, సార్ మాకు ఎంతవరకు నోట్స్ రాసిన తర్వాత ఎంతవరకు జస్టిస్ అవుతుంది, ఆ విధంగా మీరు చూసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండండి. ఓకే, నెక్స్ట్ శామ్యూల్ ఓకేనా ఈరోజు కాన్సెప్ట్? సురేఖ క్లియర్ సార్. లక్ష్మి ఓకే. సో ఇదమ్మా. సో రేపు మనం మెయిన్స్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఈ క్లాస్లో మనకి ఏంటంటే ఓన్లీ ప్రిలిమ్స్ అయ్యాయి. నేను ఇవి మీకు లిస్ట్ ఇచ్చేస్తాను. ఇది నెక్స్ట్ రేపు క్లాస్లో ఏంటంటే ఫస్ట్ క్లాస్లో మీకు లిస్ట్ చూపిస్తాను. ఆ లిస్ట్ అంతా మీరు ఏం చేయాలంటే పాస్ చేసుకున్న తర్వాత మీరు రాసుకోవాలి. అవన్నీ మీరు రాసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారా మీ ఇష్టం. ఆ లిస్ట్ తీసుకొని మీరు రాసుకోవాలి. ఓకే, ఆ లిస్ట్ అంతా మీకు నేను ఇస్తాను. అంటే విండ్స్, కోల్డ్ విండ్స్ అన్నాను, ఈ మనకి ఏటీఎన్స్ అంటే ఈ ఉన్నాయి కదా, ఈ లోకల్ విండ్స్ ఇవన్నీ. వీటి గురించి రాయడానికి మీకు ఏం లేదు. మీరు చెప్పిన తర్వాత దాంట్లో ఏంటంటే మీ టైం వేస్ట్ అనమాట. ఏ విధంగా టైం వేస్ట్ అంటే ఈ చునూక్ అనే విండ్ మీకు నేను చెప్తాను, దాంట్లో కాన్సెప్ట్ లేకపోతే మనం దాని మీద డిస్కస్ చేసుకున్న దాని మీద ఏముంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ దిస్ విండ్ మనం చూడగానే చెప్పవచ్చు అది యూఎస్ఏకి కెనడాకి లో ఉందని. ఇది అలాస్కా, ఇది కెనడా. ఇది అలాస్కా అంటే యూఎస్ఏ కదా, ఓకే, ఇది కెనడా కదా. మరి యూఎస్ఏకి కెనడాకి మధ్యలో మూవ్ అవుతుంది. ఇది ఇక్కడ ఉండేది మౌంటైన్స్, రాకీస్ మౌంటైన్స్. దీంట్లో నేనేం చెప్తాను నేను, బట్ ఎనీవే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. ఓకే, దీని తర్వాత మనం వెళ్ళాల్సిన కాన్సెప్ట్ మళ్ళీ మెయిన్స్ కాన్సెప్టే. మనం దేనికి వెళ్తున్నాం అంటే జెట్ స్ట్రీము, అట్ ద సేమ్ టైం పోలార్ వార్టెక్స్. ఇది మెయిన్స్కి అడుగుతాడు. ఇది కింది మొన్న 2019కి అడుగుతారు అనుకున్నారండి అందరూ. ఎందుకంటే 2018లో దీని ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంది. మీరు చూసారా, ఇది 2019 మొన్న మెయిన్స్కి అడుగుతారని అందరూ అనుకున్నారు ఈ క్వశ్చన్. ఓకే, కానీ అడగలేదు. ఈసారి ఏమైనా అడగచ్చు. ఈ జెట్ స్ట్రీమ్ అంటే ఏంటి, పోలార్ వార్టెక్స్ అంటే ఏంటి. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఒక మెయిన్స్కి అడగలేదు, అడిగేసాడులే అండి, ఒక్కసారి అడిగాడు. కానీ ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జెట్ స్ట్రీమ్ మెయిన్స్కి, ఇవన్నీ మెయిన్స్ కాన్సెప్టే. మనకి ఈ గంటలో మెయిన్స్ కాన్సెప్ట్ ఏం రాలేదు. బట్ రేపు క్లాస్, నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మెయిన్స్ కాన్సెప్ట్సే వస్తాయి. మళ్ళీ జెట్ స్ట్రీమ్ ఒకటి, పోలార్ వార్టెక్స్ ఒకటి నెక్స్ట్ క్లాస్. ఓకే, సో డౌట్స్ ఏం లేవు కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం.
డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. ఓకేనా? గుడ్ నైట్.